హలో వెల్కమ్ టు యూటీవీ. నేను మీ నాగరాజ్ బైర్శెట్టిని. ఈరోజు మన అతిథి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనంతపురం జిల్లా సింగన్మల నియోజకవర్గ సమన్వయకర్త సఖ్య శైలజానాథ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం. బాగున్నారు కదా? బాగున్నాను నారాజ్. వైసీపీలోకి వచ్చాక బాగున్నారా, అంతకుముందు నుంచి బాగున్నారా? నేను బాగా ఉంటాను. ఎప్పుడు బాగానే ఉంటారు. అంటే రాజకీయంగా కాస్త ఒడిదుడుకులు అవన్నీ మామూలే. ఎంత పోరాటం చేసినా కూడా ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా కూడా అంతే అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు 10 ఏళ్ల పాటు, దాదాపు 15 ఏళ్ళు అవుతుందండి, అధికారానికి దూరం అయిపోయారు. ఎన్ని చేసినా ఏమి చేసినా అసలు డిపాజిట్ కూడా వచ్చేది కాదు అసలు పాపము. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో తీసుకుంటే ఏమిలో తీసుకుంటే ఇప్పుడు కూటమి వర్సెస్ వైఎస్సీపీ ఉండేది. కాంగ్రెస్ ఇవన్నీ మచ్చుకు కూడా కనిపించడం లేదు కదా. అందుకు అలాంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కాబట్టి ఏమన్నా బాగుందా? ఇంకా రోజులు బాగుందా? యాక్టివిటీ పెరిగింది. ఆ తర్వాత ప్రజల అంటే నేను అనుకునే విధంగా, అంటే అనుకునే విధంగా ప్రజలు ఎదుర్కొనే ఇబ్బందుల గురించి మాట్లాడడం, వాటిపై ఏదైనా పని చేయడానికి అవకాశం పెద్ద ఎత్తున ఒకటి కలిగింది. సో డెఫినెట్లీ వైఎస్ఆర్సీపీలోకి వచ్చినాక పొలిటికలీ ఐఎమ్ యాక్టివ్ అన్న విషయం చెప్పాలి. యాక్టివ్గా ఉన్నారు. సార్ ఒక స్ట్రైట్గా చెప్పండి, రాజకీయ నాయకులకి విలువలు, నీతి అనేవి ఉంటాయా సార్? ఇంతకీ అసలుకి విలువలు, నీతి అనేది ఎక్కడి నుంచో పుట్టుకొని రావు, ఆ సమాజం నుంచే వస్తాయి అన్నీ ఆఖరికి. ఉదాహరణకి మీ చిన్నప్పుడు, మా చిన్నప్పుడు మన పొలాల్లో పనిచేసే వాళ్ళు మొత్తం ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నా లేకున్నా అటాచ్ అయ్యి పనిచేసేవాళ్ళు. అట్లాగే పేపర్లో కూడా ఇట్లా రకరకాల ఒకే పేపర్లో చాలా కాలం పాటు చివరికి ఆఖరి వరకు అక్కడే పనిచేసేవాళ్ళు. అట్లా ఉద్యోగస్తులు అట్లుండే. అట్లా కాకుండా అటు ఇటు అన్న అంశం వచ్చి, అంటే విలువల యొక్క డెఫినేషన్ మారే క్రమం వచ్చింది ఈరోజు సమాజంలో. సో ఇట్ ఇంప్లికేట్స్ ఎవ్రీవేర్. ఇది ఈడాడ అని చెప్పలేం. అన్ని చోట్ల దాన్ని మనిషి కదా ఇక్కడ ఉన్నది, మనిషి అన్నింటినీ కూడా దాన్ని సర్దుకునే ప్రయత్నం చేస్తాడు. ఓకే, మీరు చెప్పాలంటే ఒక డాక్టర్, మీరు జనరల్ ఫిజిషియన్, అనంతపురం మెడికల్ కాలేజ్లో ఐ థింక్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రిజైన్ చేసి వచ్చారు. అలా రిజైన్ చేసి వచ్చిన మీకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి, సింగనమల నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి 2009లో మీరు మంత్రిగా కూడా అయ్యారు. అది కూడా విద్యాశాఖ మంత్రి. ఒక హవా అసలు శైలజానాథ్ గారు అంటేనే అప్పట్లో అనంతపురం జిల్లాలో ఒక బ్రాండ్ అనమాట. అంతటి ఒక బ్రాండ్ని క్రియేట్ చేసిన కాంగ్రెస్ పార్టీని కాదనుకున్నారు. ఓకే, అయితే అదే నోటితోనే మీ నాయకుడు, మహానేత, దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు తూలనాడారు కొద్దిగా మీరు. అది పార్టీ మరి అదే నోటితో ఈరోజు వచ్చి జై జగన్ అనడానికి ఆయన పంచన చేరారు. అంటే అసలు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పరిశీలించినప్పుడు ఒక 10 సంవత్సరాల పాటు ఎంత ఒడిదుడుకులు వచ్చినా పనిచేసాం, అటాచ్ అయ్యి పనిచేసాం. చివరికి ఎవరు లేని రోజుల్లో కూడా పనిచేసాం. ఓకే, ఈ రోజున ఉన్న శ్రమ అంత తర్వాత ఈ రోజున్న పరిస్థితి అంటే సమ్ రీజన్స్ ఐ కెనాట్ టెల్ ఎవరీ రీజన్ టు అవుట్ సైడ్, బట్ సమ్ రీజన్స్తో నాకెందుకో ఉండడానికి సాధ్యపడలేదు. కాబట్టి నేను జస్ట్ ఫర్ దట్ జస్ట్ ఐ వాంట్ ఐఎమ్ పొలిటీషియన్. మీ మాటలోనే ఐఎమ్ పొలిటీషియన్ నేను. సో నేను చూసుకున్నప్పుడు ఆఖరికి చాలా చర్చ జరిగిన తర్వాత నాకు సరిపోయే ప్లేస్ వైఎస్ఆర్సీపీ అనుకున్నాను. దాంట్లో పాటుగా ఈ రోజున ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిన వ్యవహారాలు ఉన్నాయో అన్నిటినీ కూడా అక్కడ బదించుకున్నప్పుడు ఈ రాష్ట్రంలో వాటి యొక్క కంటిన్యూషన్ కూడా నాకు కొద్దిగా కనిపించింది. ఇది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడికి. సో నేను పనిచేయడానికి, నేను అనుకునే విధంగా పనిచేయడానికి నాకు జగన్రెడ్డి నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ పనిచేస్తుందని అనుకుంటా ఉన్నాను. అంటే ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ లాంటివి ఇప్పుడు కూటమి ప్రభుత్వం లేవంటారా? అంటే మీరు ఒక విషయం గమనించాలా, దోస్ డేస్ గాన్. ఈ రోజున గత ప్రభుత్వంలో ఎంత మంచి వ్యవహారం ఉన్నా బాగలేదు అని చెప్పే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా నేను చాలా స్పష్టంగా చెప్పేవాడిని, ఆ రోజు కూడా వాలంటీర్ వ్యవస్థని మీరు అనుసంధానించండి, పంచాయతీ రాజ్కి వాటికి వీటికి అనుసంధానించండి, పనికి వస్తుంది. గుడ్ సిస్టమ్. అట్లాగే ఎంఆర్ఓ ఆఫీసుకు రాకుండా ఊర్లోనే కార్యక్రమాలు, రెవెన్యూ కానీ మిగతా అన్ని అంశాలు చాలా గొప్ప మంచి పరిపాలన విభాగం. బట్ ఏం చెప్పేవాడిని, ప్రజాప్రతినిధులకు దాన్ని అనుసంధానించండి అప్పుడు చెప్పేవాడిని. ఐ ఫీలింగ్. సో ఈ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఆలోచన ఉండదు. అంటే ఇది 2 డిఫరెంట్ దృక్పథాలు ఇవి. ఒకటి
నేనేం చెప్పినా నేను అసలుకి ఆర్ఎస్ఎస్కి బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాను. మీరంతా కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్. ఏమన్నా ఐ పర్సనల్ ఐఎమ్ అగెనిస్ట్. ఓకే, మీరు కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి దాన్ని మీరు అగెనిస్ట్. వివరిస్తారు. సో అన్నీ చూసినప్పుడు చంద్రబాబు వ్యవహారం మొత్తం ఎట్లా ఉంటుంది, ఆయన ఎన్నెన్న మాటలు మాట్లాడి అతను పై నుంచి కిందికి చూస్తాడు. ఉదాహరణకి P4 ప్రోగ్రామ్ అన్ని వద్దు, రివ్యూ అవసరం, టైం ఎక్కువ తీసుకు P4 ఉంది. ఏంటి P4 అని చెప్పేది? ఎవరో వస్తారట, దాతృత్వంతో ముందుకు వస్తారట, జీవితాల్ని బాగా చేస్తారట, పేదల్ని ఆయన మార్గదర్శి చేస్తారట. P4 యొక్క లక్ష్యం పేదలను అంటే uplift చేయడమే కదా. ఇతను ఏమనుకుంటున్నాడు, ఆఖరికి వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాలని పెంచి కింది నుంచి పైకి తీసుకెళ్ళడం కాదు కావాల్సింది. ఎవరో ఆయనకు వచ్చిన లాభాల్లో నుంచి, ఆయన హృదయంలో నుంచి వచ్చిన కొద్దిగా మంచి కోరికతో కొద్దిమందిని బాగు చేశాడట. ఇటువంటి ఆలోచన అతను మాత్రమే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. ఉదాహరణకి మొన్న అనంతపురంలో ఉరవకొండలోనే అక్కడ మీటింగ్లో మీటింగ్ అనుకుంటాను, దాంట్లో వాళ్ళకి ఆ కుటుంబాలకి ఏదో పేరు పెట్టారు పెద్ద మనిషి, వీళ్ళు మార్గదర్శులు ఇంకో ఏదో పెట్టారు. వాళ్ళు అసలు ధర్మవరం ఎమ్మెల్యే కూడా మేమే తయారు చేసినామని చెప్తే, అనంతపురం ఎమ్మెల్యే అని చెప్తే నేను ఆశ్చర్యపోయాను ఆఖరికి. అంటే ఏం చెప్పుకుంటున్నారు వీళ్ళు? సో ఇదంతా కూడా వేరే వాళ్ళకి ఎట్లదంటే, కార్పొరేట్ సిస్టంలో గవర్నమెంట్లో పాలసీ ఉంటుంది, ఏదో కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అని. దాని పేరు మార్చి పబ్లిక్ ప్రైవేటు పీపుల్, పబ్లిక్ ప్రైవేటు పీపుల్ అంటే పీపుల్ ఎవరు, పబ్లిక్ ఎవరు? కనుక ఇటువంటి విషయాలు ఆయన మాత్రం ఆలోచించగలరు. అట్లాగే అమరావతి ఉంది, నేను రాయలసీమ వాడిని, రాయలసీమ స్పష్టంగా ఉన్న లేకుండా రాయలసీమ అన్నది రాజధాని, రాయలసీమ హక్కు, అది మా హక్కు అది. సరే, అనేక కారణాలు లోపలికి వెళ్ళదలుచుకోలే. బట్ అమరావతి అంతా చెప్తారు మునిగిపోతుంది అని, 30 ఏళ్ళు నీళ్ళు పడతాయి ఇక్కడ, మనకి 300 కావాలి అనంతపురం జిల్లా వాళ్ళకి. ఇప్పుడు కూడా మొన్న చిన్న వాన వస్తే మునిగిపోయింది. బట్ అక్కడ ఏదో ఉంటుందని చెప్పేసి పెద్ద గ్రాఫిక్ వేసి ఇటువంటి ఆలోచన అతను మాత్రమే చేయగలరు, ఇంకెవరు చేయలేరు. ఇవన్నీ 2014లో మీకు తెలియదు. 2014లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి సిద్ధమయ్యారు మీరు అప్పుడు. ఒక పొరపాటు, మీరు నా దగ్గరికి అంతా వచ్చిన మాట వాస్తవం, ఇది అనేక సార్లు వచ్చిన మాట వాస్తవం. బట్ నేను దివాకర్ రెడ్డి గారు బీఫామ్ మీకు ఇవ్వాలని చూశారు కదా, కాదు. నేను అప్పటికి ఈ ప్రశ్న నాకు ఇంతకుముందు వేసాను ఒకసారి, ఎప్పుడోసారి. ఇప్పుడు స్పష్టంగా నేను చెప్పేది ఏంటంటే, నేను అటువంటి అయితే కాంగ్రెస్ పార్టీకి ఎట్లా నామినేషన్ వేసి ఉంటాను? ఇవన్నీ జరగకముందే బహుశా 17వ తారీఖు అప్పటికే నేను నామినేషన్ ఫైల్ చేశాను. అంటే 2 days బిఫోర్ ఈ గొడవల కంటే ముందే ఐ ఫైల్డ్ మై నామినేషన్. కాకంటే వెరిఫై చేసుకోవచ్చు. కాకపోతే పెద్దానికి నేను రియాక్ట్ కావడం నాకు పెద్ద ఇష్టం ఉండదు. ఎవరైనా మాట్లాడుతుంటారు, దాన్ని మన మీద మాట్లాడతాం అని వదిలేస్తాను. కాబట్టి మీరు చెప్పే మాటల్లో ఏంటంటే, ఈ రోజున ఇవన్నీ ఒక్కసారి నిర్ణయం తీసుకోవాలి, రాజకీయంగా నిర్ణయం తీసుకోవాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటు కూటమి బీజేపీతో ఉన్న కూటమి పక్కన, జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ పక్కన ఉంది. నేను నిర్ణయం తీసుకోవాలి, రాజకీయాలు ఏమైనా ఉండాలి, రాజకీయాలు వదిలేయాలి. మహానేత దివంగత ముఖ్యమంత్రికి ఇదున్న కొడుకు కుమార్ ఇద్దరు బిడ్డల్లో ఒక బిడ్డను వదిలేసి ఇంకొక బిడ్డ పంచం చేరారు. ఆ బిడ్డ దగ్గర వచ్చిన కష్టం ఏంటి, ఈ బిడ్డ దగ్గరకు వచ్చే లాభం ఏంటి మీకు? ఏం చేస్తాం, చివరికి నాగరాజు లాంటి వాళ్ళు కూడా లాభ నష్టాలు లెక్కేసుకుంటా ఉన్నారు. నేనేం చేయగలను దానికి? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గుర్తింపునిచ్చింది. కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే స్పష్టంగా చెప్పాలనుకుంటున్నాను, ఒక బూర్జువా పార్టీలోకి వచ్చారు మీరు. ఏదంటే ఈ రోజున నాకున్న అనేక గుర్తింపుల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అట్లాగే నా దగ్గర ఉన్న ఏదైనా సమ్ క్వాలిటీస్ ఉంటే అది నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి నేర్చుకున్నాను. నేను ఎప్పుడు చెప్తాను, నేను గర్వంగా చెప్తా, ఐఎమ్ ఎస్ఎఫ్ఐ లీడర్, ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ అని చెప్తాను. కర్నూలు జిల్లా అధ్యక్షుడుగా నేను ఎస్ఎఫ్ఐ లీడర్, నేను ఎస్ఎఫ్ఐ స్టూడెంట్, నేను ఆఖరికి అని చెప్తాను. నేను ఒక విషయాన్ని విశాలంగా చూడడం కానీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి అందులో భాగంగా ప్రశ్న నా ముందుకు వచ్చినప్పుడు ఏంటంటే, ఇప్పుడు ఉదాహరణకి క్యాడర్స్ అడుగుతూ ఉన్నారు, 10 ఏళ్ళు నువ్వు చెప్పినట్లు చేసావన్నా, ఏం లేకుండా అది వచ్చాం, ఇప్పుడు ఏంది మన అయిపోవచ్చింది, ఎట్లా మన ఊర్లో ఎట్లా పరిస్థితి ఎట్లా అని మాట్లాడినప్పుడు కానీ అంత ఆలోచన. సరే, ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నాం. నిర్ణయం తీసుకుందామని ఒక 2 నెలల పాటు దాని మీద డక్కం బ్యాష్ నువ్వు కూడా చాలా అడిగావు ఏంటి విషయం అని ఆలోచించాక ఐ థింక్ దిస్ ఈజ్ ద రైట్ ప్లాట్ఫామ్. పైగా పీపుల్ ఓరియంటెడ్ పార్టీ అనుకున్నప్పుడు నేను వైఎస్ఆర్సీపీనే పీపుల్ ఓరియంటెడ్ పార్టీ అనుకున్నాను. సో దట్స్ ఆల్, అంతే, దట్స్ సింపుల్. అంటే జగన్ గారితో అంటే కాంగ్రెస్ పార్టీలో ట్రావెల్ కాలేకనే, అంటే షర్మిల గారితో ట్రావెల్ కాలేక ఊతలకు వచ్చారు. అది అప్రస్తుతం. ఇప్పుడు ఏంటంటే అప్రస్తుతం ఎలా అవుతుంది? నాకు వచ్చిన గుర్తింపు కాంగ్రెస్ పార్టీనే నాకు ఇచ్చిన గుర్తింపు అని చెప్పారు. ఆ గుర్తింపు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎందుకు ట్రావెల్ కాలేకపోయారు? ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో ఉండాలనుకున్నారు,
నేను నా కారణాలతో నేను బయటకు వచ్చానని చెప్పాను. ఆ కారణాలు ఏంటివి? నేను చెప్పను, నువ్వు కాదు, పబ్లిక్ తెలియాలి కదా. ఎవరైనా చెప్పను. ఎందుకంటే Public తెలియాలి ఐ వోంట్ టెల్. నేనేదో ఇప్పుడు ఆ ఇంట్లో ఉండి బయటకు వస్తే ఆ ఇంటి ఇట్లా అట్లా ఆ లక్షణం నాకు లేదు. నాకు ఆ లక్షణం లేదు. నాకు నేను సమ్ రీజన్స్ అవుతానుకున్నాను, నేను చేయాలనుకున్నాను, కొడితే వచ్చేసాను బయటికి. 2004లో మీరు ఎమ్మెల్యే అయినప్పుడు కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడెక్కడ బెంగళూరులో వ్యాపారాలు చేసుకునేవారు. 2009లో మీరు ఎమ్మెల్యే మంత్రి అయినప్పుడు ఆయన ఎంపీగా ఉన్నారు. అంటే అప్పుడు మీ నాయకుడి కుమారుడిగా చూసిన మీ కళ్ళు ఈరోజు ఒక అధినేతగా చూస్తూ ఆయన దగ్గర పని చేయడానికి మీ మనసు అంగీకరించిందా? పాలిటిక్స్ ఇది వ్యక్తుల దగ్గర చేసే పని కాదు, ఇది ఒక సిస్టమ్, ఓకే, ఒక సోషల్ పాలిటిక్స్ ఇస్ సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఆ రెస్పాన్సిబిలిటీలో లీడర్షిప్ అనేది జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉంది ఆఖరికి. సో అది తెలిసే కదా. షర్మిలా గారిలో లేదంటారా? షర్మిలా గారి గురించి నేను మాట్లాడచ్చుకోలేదు. దట్ ఇస్ నాట్ మై టాపిక్. ఎందుకంటే నేను బయటకు వచ్చి దాదాపు 100 రోజులు అయిన తర్వాత నేనే మాట్లాడగలను. 100 రోజులు సినిమా అయిపోయింది, నేనే మాట్లాడలేను, అసలు మాట్లాడను కూడా నేను. ఓకే, నేను మాట్లాడిన అంతే. ఎందుకంటే నాకు ఇక్కడ అదేదో సినిమాలో నూతన్ ప్రసాద్ దేశం చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది అంటుంటారు అన్నమాట ఒక డైలాగు. అలాగే కాంగ్రెస్ పార్టీ 2014 తర్వాత క్లిష్ట పరిస్థితుల్లోనే ఉంది. మరి భవిష్యత్తు ఎలా ఉందో దానికి తెలియదు. ప్రస్తుత పరిస్థితుల్లో కూటమి అధికారంలో ఉండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది. అరెస్టుల మీద అరెస్టులు, ఇలా జైలుకు మహామలంతా జైలుకు. మొన్నటి రోజు చూస్తే ధనంజయ రెడ్డి గారిని, కృష్ణమోహన్ రెడ్డి గారిని, చాలా కీలకమైన వ్యక్తులు, గత సీఎంఓలో వాళ్ళు చాలా కీలకమైన వ్యక్తులుగా వ్యవహరించారు. ఒకరు ఐఏఎస్, ఒక ఐఎస్డి, వాళ్ళిద్దరు అరెస్ట్ కావడము, 3 రోజులు రిమాండ్కి తరలించడం జరిగింది కదా. నెక్స్ట్ తరువాయి భాగము ఇక అధినేత జగన్మోహన్ రెడ్డి గారే అనేది అందరూ అనుకుంటున్నారు అనమాట. టీడీపీలో కొన్ని వర్గాలు అనుకుంటున్నాయి. అంటే ఇప్పుడు ఆ పార్టీ అంత క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మీ ఎంట్రీ జరిగింది ఇక్కడ. మరి ఏంటి ఆ పార్టీని ఎలా మీ నియోజకవర్గంలో కావచ్చు, రాష్ట్రంలో ముందుకు నడిపించడానికి మీ పాత్ర ఎలా ఉంటుంది? నా పాత్ర ఏముందండి, నేను మరీ అంత పెద్ద నాయకుడిని ఏం కాదు. నా కాన్షియన్స్లో శైలజానాథ్ గారు అండి మాజీ మంత్రి, అది విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు. సరే, అది డిఫరెంట్ ఇష్యూ. ఈరోజు డిసిషన్ చెప్తా ఉన్నాను నేను. ఈరోజు విషయం కాన్షియన్స్లో పనిచేస్తాం. ఇంకా 100 రోజులు కాలే, 100 రోజుల్లో మధ్యలో బయటకు కూడా పోయచ్చు. 100 రోజులు కాలే. ఇంకా ఉపాధి హామీ పథకం కాదు 100 రోజులు రాజకీయం ఇది. అంటే ఏం చేస్తాం నాగరాజ్, నీకు గతం తప్ప ఏది గుర్తుకు అసలు 100 రోజుల ఉపాధి హామీ పథకం అనేది రెవల్యూషనరీ స్టెప్ ఆన్ దోస్ డేస్. దిస్ నాట్ అ స్మాల్ ఇష్యూ. ఇలాగే జనాంతికంగా వాడుకోవడమే బాగుండదు. కానీ అట్లాగే పార్టీలో నేను అనుకున్న విధంగా నాకు ఏదైనా పని చెప్తే నేను చేస్తాను. పార్టీలో పని చెప్పారు లేదా మీకు? అంటే చెప్తారు అంతే. దాన్ని అన్ని విషయాల్ని కూడా నేను ఎట్లా మాట్లాడగలను? సమన్వయకర్తగా ఇవ్వడమే మీకు ఒక పని కదా. అదొక బాధ్యత, రెస్పాన్సిబిలిటీస్. ఇవన్నీ రెస్పాన్సిబిలిటీసే. ఆ రెస్పాన్సిబిలిటీస్ని మనం ముందుకు తీసుకెళ్ళడం అనేది బాధ్యత. జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని నమ్మారని మీరు అనుకుంటున్నారా? నిజంగా లేదు, అవసరం లేదు. ఇప్పుడు నేను ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు నన్ను నమ్మారు కాబట్టి వాళ్ళ దగ్గర వాళ్ళ పార్టీలో తీసుకున్నారు. ఆ తర్వాత పిఎస్సి మెంబర్గా ఇంక్లూడ్ చేశారు. ఆ తర్వాత సమన్వయకర్తగా ఇచ్చారు. ఇట్లా సో అయితే ఇంకా నేను కూడా, నాకు ఒక లక్షణం ఉంది కదా, మీకు కూడా తెలుసు ఆ విషయం. ఒక నమ్మిన దానికి ఎటువంటి మినహాయింపు లేకుండా నిజాయితీగా పనిచేస్తామని. సో దట్ ఇస్ థింగ్. బట్ ఇప్పటికి కూడా నువ్వు అడిగిన ప్రశ్నకి ఏంటి ఇదంతా క్లిష్ట పరిస్థితులు ఉన్నట్లు మీకు కనిపిస్తుంది. వాస్తవానికి క్లిష్ట పరిస్థితులు ఉన్నట్లు కనిపిస్తుంది. కొత్త ఒరవడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ రంగంలోకి వచ్చేస్తుంది. ఏంటంటే అదే నేను బాధపడే, అసలు యాక్చువల్ మాలాంటి వాళ్ళం బాధపడేది ఏంటంటే, మరి కొత్త పిల్లలకు నాకు తెలియదు కానీ ఒక పాత్ర వాళ్ళకి కదా, పాలిటిక్స్లో అనేక విషయాలు జరుగుతూ ఉంటాయి. ఒక నిర్ణయం చేయబడుతుంది, ఆ నిర్ణయం కరెక్ట్ అని ఆ రోజున ప్రాసెస్లో ముందుకు వస్తుంది. ఆ ప్రాసెస్లో ముందుకు వచ్చినప్పుడు మళ్ళీ వేరే వాళ్ళకి అది బాగుండదు అనిపిస్తుంది. రెక్టిఫై చేసి ముందుకు వెళ్ళడం అనేది బాధ్యత. సో దాన్ని కాకుండా ఎవరైనా సరే, ఇట్ ఈజ్ నాట్ ఎగ్జాంపుల్ ఎనీబడి, దాన్ని తమకున్న మనసులో ఉన్న కక్షకో, ఆవేశానికో, లేకపోతే ప్రతీకారానికో వాడుకోవడం అన్నది గవర్నెన్స్కి మంచిది కాదు. అటువంటి ఆలోచన ఈరోజు ఈ ప్రభుత్వం సాగుతూ ఉంది. అంటే గత ప్రభుత్వంలో లేదంటారా? నేను చెప్పాను, అందుకే స్పష్టంగా చెప్పాను. ఇప్పుడు ఇది మాస్టర్డ్ అంటే మాస్టర్డ్ క్రాఫ్టింగ్ అంటారే, అట్లా మాస్టర్డ్ క్రాఫ్టింగ్ తయారైంది. ఇప్పుడు ఉదాహరణకి పరిపాలన గురించి ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది అంటారు ఈ కల్చర్? అంటే అట్లా కాదు, ఏదైనా ఉదాహరణకు తమిళనాడు కల్చర్. ఐ కెనాట్ సే, నేను మిగతా గవర్నమెంట్లో లేను కాబట్టి అప్పుడు చెప్పలేను. కానీ నేను లేను కాబట్టి ఎక్కువ చెప్పలేను నేను.
బట్ ఈ మధ్యకాలంలో గమనిస్తున్నా కాబట్టి చెప్పగలను కొన్ని విషయాలు. గమనించలేదా? గతంలో వినేవాళ్ళం, తప్పని చెప్పేవాళ్ళం. ఏం తప్పంటే తప్పని చెప్పాం, ఏం ఇబ్బంది ఏం లేదు దాంట్లో. సరే, ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వ హయాంలో కక్ష సాధింపులు జరుగుతున్నాయని మీరు అంటున్నారా? నేను కక్ష సాధింపుల వైపున ఈ ప్రభుత్వం చాలా ప్రణాళికాబద్ధంగా నడిపిస్తామని అనుకుంటా ఉన్నా. 2019 నుంచి 24 వరకు ఇలాంటివి ఏమీ జరగలేదంటారా? నేనేమి సర్టిఫై చేశానా? నేను చెప్పే పాయింట్ ఇప్పుడు అంటున్నారు మీరు. ఇప్పుడు అంటే ఒక విషయం, ఒక కార్యక్రమం జరగడం వేరే, ఆ కార్యక్రమాన్ని జరిపించడం వేరే. జరిపించకుండానే ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపించారా? ఒక ఇన్సిడెంట్ జరిపించకుండానే చంద్రబాబు నాయుడు దాని దగ్గర నేను ఆ రోజు కూడా నీకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి నా కామెంట్ ఏందో మీరు చూసుకోండి, వెరిఫై ఇట్. అచ్చెన్నాయుడు గారి ఇంట్లో గోడలు దూకి మరి వెళ్ళి అరెస్ట్ అదే చెప్తున్నా కదా, వెరిఫై ఇట్. సరేలే, ఇప్పుడు అంటే నీకేం చేస్తే తిరిగి చేస్తావా? నాకు తెలియక అడుగుతాను, బ్రహ్మాండంగా అడుగుతున్నావు. అసలు గారికి ఉదాహరణకి నువ్వు మంచోడు కదా, నువ్వు చెప్పిన ప్రకారం చాలా గొప్పవాడివి కదా, అంటే గొప్పవాడి ఆలోచన ఇంత వికృతంగా ఉంటుందా? నేను చేసేది కరెక్ట్ అనడం లేదు. నీవు నేర్పిన విద్య నీరజాక్ష అని ఒక సామెత ఉంది కదా, అన్నిటికీ మీరు చేశారు, వాళ్ళు చేస్తున్నారు, రెండు తప్పే. అంటే కొత్త అంటే ఇంకొద్ది నెక్స్ట్ టైం మేము అధికారంలోకి వస్తే మీరు ఇంకా గట్టిగా చేయండి నేర్పిస్తున్నారా? ఇప్పుడు రెడ్ బుక్ అంటే మీరు బ్లూ బుక్ అంటున్నారు కదా, నెక్స్ట్ అంటున్నారు బ్లూ బుక్ ఉంది అంటున్నారు. మీ నాయకుడే అన్నాడు బ్లూ బుక్ ఉంది మా దగ్గర కూడా అని, మీ నాయకుడే అన్నాడు. కూడా అనే పదం గుర్తుపెట్టుకోవాలి. అదే, మా దగ్గర ఉండడం వేరే, కూడా వేరే. మా దగ్గర కూడా ఉంది, కూడా ఉంది అవసరమైతే. ఇప్పుడు అవసరం కానీ అది రెడ్ బుక్ రాజ్యాంగం. రిమెంబర్, పదాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారం మేము పరిపాలన చేస్తామని అంటున్నారు. గతంలో రాజారెడ్డి రాజ్యాంగం జరిగింది అంటున్నారు కదా, వాళ్ళే అనింది. ఓకే, హూ ఇస్ దట్, హూ సేస్ దట్? రాజ్యాంగాలకి డెఫినేషన్ ఇచ్చింది వాళ్ళే, తెలుగుదేశం పార్టీ అండ్ అలీన్ తప్ప ఇంకొకరు కాదు దానికి. వాళ్ళ రాజ్యం ఏంటి ఇది? అసలుకి అంత సీనియర్ నాయకుడు, అసలు యాక్చువల్ మీరు ఎక్క ప్రకారం చాలా సీనియర్ నాయకుడు కదా ఆయన లీడర్షిప్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ మోర్. ఒక విషయం జరిగింది, అందరూ బాధపడ్డారు, నువ్వు కూడా బాధపడ్డావు. నువ్వేం చేయాలా? అటువంటి వాతావరణం లేకుండా చేయాలా. కరెక్ట్, వాస్తవమే. అటువంటి వాతావరణం లేకుండా, ఎందుకంటే భావి తరాలకు చెప్పాలా, ఇదిగో రాజకీయం ఈ విధంగా చేయాలా. నేను ముఖ్యమంత్రి అయ్యాను, అశేషమైన అక్కడ బ్రాకెట్లో మళ్ళీ ఈవీఎంలో 25 లక్షల ఓట్లు ఉన్నప్పటికీ ప్రజాదరణ నేను ఉన్నాను. ఇదిగో నేను గతంలో ఇవి జరిగాయి, ఇవన్నీ జరగనివ్వను. భవిష్యత్ తరాలకు ఒక అద్భుతమైన రాజకీయ విధానాన్ని నేర్పిస్తా అని చెప్పాలి. సరే, అది చెప్పకుండా నేనేమి దేన్ని కొన్ని విషయాలు నేను కూడా హర్ట్ అయిన ఉన్నాయి, లేదు ఏంది ఇట్లా కూడా మాట్లాడదాం అనుకున్న అంశాలు ఉన్నాయి, నేను కాదనడం లేదు. ఐ డోంట్ సే ఆల్ దోస్ థింగ్స్. నేను చెప్పే పాయింట్ అది, గతం మీద నువ్వు నిర్మించద్దు. నువ్వు అనుకున్నది ఇదే, నువ్వు అనుకుంటే అనుకో. నేను మనం చెప్పాను, ఎక్కడో ఏదో మాట్లాడి చెప్పానంటే, అసలుకి మీరు విషపు విత్తనాలని నాటద్దండి. చెడ్డ విత్తనాలు నాటితే ఆ చెడ్డ విషపు మొక్కలే వస్తాయి. టైం బాగాలేకపోతే వాటి ఫలాల్ని మీరు తినాల్సి వస్తుంది. కాబట్టి డోంట్ థింక్ ఇన్ ద బ్యాడ్ సెన్స్. అదేదో కొద్దిమందికి ఆనందాన్ని కలగజేయచ్చు, కొద్దిమంది చప్పట్లు కొట్టుకోవచ్చు. మీరు గమనిస్తున్నారా లేదా నాగరాజు గారు? మీరు కూడా ఆంధ్రప్రదేశ్ వాతావరణంలో ఒక హింసాత్మకమైన ఆలోచన ధోరణి పెరిగింది, గతంలో లేదు. ప్రతిదానికి కూడా ఒక ఫిజికల్గా అటాకు లేకుంటే ఫిజికల్గా అనే ఒక అంశం పెరుగుతూ వస్తూ ఉంది. చివరికి సొంత పార్టీ వాళ్ళు చంపుకునే పరిస్థితి చూసాం, ఒంగోలు చూసాం. నిన్న మన జిల్లాలో భూమి కోసం భార్య భర్తలో బామర్దిన సంథింగ్ టు ఆర్ డైడ్. అంటే ఈ విధమైన హింస, అంటే సమస్యకు పరిష్కారం హింస, అంటే ఆ ప్రతీకారాత్మకమైన ధోరణి అనేది పెరుగుతూ వస్తూ ఉంది. దానికి ఏంటంటే రాజ్యం ఆ విధంగా ఉన్నప్పుడు ప్రజల యొక్క మెంటాలిటీ కూడా దాన్ని ఎంతో కొంత ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. కనుక ఈ వాతావరణంలో నేను చిన్నగా అలిగేషన్ చెప్తాను, నాయకుడికి అలిగేషన్ కాదు, నా మై అబ్జర్వేషన్. కానివ్వండి, ఎవరైనా ఎక్కడైనా కానీ చట్టానికి వ్యతిరేకంగా తప్పు చేసింటే చట్టం ప్రకారం జరుగుతుంది. నేనేమంటా అంటే అది ప్రభుత్వ విధానం కాకూడదని నా ఉద్దేశం. కనుక ఈ రోజున నిన్న కాగ్ రిపోర్ట్ చూశాను నేను. కాగ్ రిపోర్ట్ చూస్తే అసలుకి ఆంధ్రప్రదేశ్కి డబ్బులే లేవు, ఆదాయం అంతా పడిపోయింది పాపం. ఆ విషయం మాట్లాడు, దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. ఇటువంటి వాతావరణంలో ఎవరైనా సరే పెట్టుబడులు వస్తాయా? 2 పెట్టుబడులు కూడా గత ప్రభుత్వాలు చేసినవే, మంచో చెడ్డో, ఆ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్ అంతా.
కానీ నేనేదేమంటే కూడా గుంతకల్ నియోజకవర్గము గుత్తి గుత్తి, మండల పరిధిలో బేతపల్లి. 22,000 కోట్ల బేతపల్లి. renewable ఎనర్జీ బేతాపల్లి అది కూడా ఆఖరికి ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం చేసిన అగ్రిమెంట్లేవి. వీళ్ళు ఎన్ని మాటలు చెప్పినా అది అగ్రిమెంట్లేవి. మామూలుగా జరుగుతుంటుంది. కియా వాళ్ళు తీసుకొస్తే మీరు వచ్చి నేను చెప్పి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చేసి అక్కడ హవా చేశారు. అరే వాట్ ఐఎమ్ టెల్లింగ్ సేమ్ ఎవరు తెచ్చారో వాడి పేరు చెప్దాం, ఓకే దాన్ని అర్థం తర్వాత ఇదిగో నేను దీన్ని ఫినిష్ చేశా అని చెప్పు. ఉదాహరణకి ఒక ప్రాజెక్టు కడతాం, ఓకే ప్రాజెక్టు కడితే ఉదాహరణకి హంద్రినీవా ఉంది మన జిల్లాలో, దానికి రాజశేఖర రెడ్డి గారు హంద్రినీవా మన జిల్లాలో ఉంది. ఏమైనా మాడితే రామారావు గారి మానస పుత్రిక అని చెప్తారు. సరే రామారావుకి ఏం జరిగింది పాపం చరిత్రలో మళ్ళీ ఆయన వచ్చి చెప్పుకోవాల్సిందే. అందరికి తెలిసినా మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళు దండేసిన ప్రతిసారి ఇబ్బంది పడుతూ ఉంటాడు పాపం రామారావు గారు. కానీ దాన్ని 2 చోట్ల శంకుస్థాపన చేశారు. ఉరవకొండలో, అట్లాగే మన ఆత్మకూరు మండలంలో చేశారు, వడ్డిపల్లి ఏరియాలో చేశారు. 40 టీఎంసీల ప్రాజెక్ట్ని 5 టీఎంసీలుగా దాన్ని త్రాగునీటిగా మార్చారు. మళ్ళీ మేము వచ్చాం, దాన్ని అటు రాజశేఖర రెడ్డి గారు, మళ్ళీ కిరణ్ రెడ్డి గారు, మళ్ళీ అటు రాజశేఖర్ గారు, అటు వచ్చిన వాళ్ళు అందరూ కూడా ఆఖరికి రాజశేఖర రెడ్డి గారు ఏదైతే కళ్ళగన్నారో ఏదైతే చెప్పారో ఆ పని ఫినిష్ చేసాం, నీళ్ళు నడిపించుకోవచ్చు. ఇది ఎన్ని మాట్లాడినా చరిత్ర మార్చిపోదు. మీరు పాదయాత్ర కూడా చేశారు. అది చరిత్ర మార్చిపోదు. 40ని 5 చేయడం, 2 సార్లు వేయడం మర్చిపోదు. ఈ రోజున మనం అడుగుతున్నాం మన జిల్లా వాళ్ళం, దాన్ని 10,000 క్యూసెక్కులకి దాన్ని ఎక్స్టెండ్ చేసి తీసుకెళ్ళండి మీరు నీళ్ళు అంటే, లేదు లైనింగ్ చేసి చాలా జోరుగా తీసుకెళ్తాం మేమని ముఖ్యమంత్రి గారు మొన్న వచ్చి చెప్పారు. ఆఖరికి 4 తట్టల మట్టి ఎత్తిలేదు అంటున్నారు. ఆఖరికి 4 తట్టల మెత్తి మా ఊర్లో ఎత్తండి మీరు కూడా. మా చెరువులు నీళ్ళు ఇచ్చింది, అనంతపురం జిల్లాకు నీళ్ళు ఇచ్చిన తర్వాత ముందుకు తీసుకెళ్ళండి. అవి మాట్లాడరు. కనుక ఏదైనా కానీ దానికి ఒక కొనసాగింపు ఉంటుంది. అట్లా చెప్పుకోరు నేనే వేస్ట్ పోయింది, ఇంకా అప్పుడు ఇంకా అన్నీ వస్తాయి. ఒకరు ఒక విధంగా ఆలోచిస్తారు, నాగరాజు ఒక విధంగా ఆలోచిస్తారు. సరే ఇవన్నీ మాట్లాడుతున్నారు కదా, సరే ఇప్పుడు వాళ్ళు కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు అనుకుంటాం, రెడ్ బుక్ రాజ్యాంగం ఇంకోటి. మీరు అధికారంలోకి వస్తే మళ్ళీ ఇలాంటివే అంటే అప్పటికే అన్నారు మీ పార్టీ వాళ్ళు కూడా, మీ నాయకుడు నేను ఊరుకున్నా మా కార్యకర్తలు ఊరుకోరు అవి అని అన్నారు కదా ఆల్రెడీ. అంటే ఇలాంటి సంస్కృతి అప్పుడు వస్తే మీ వంతుగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి ఈ సంస్కృతి మంచిది కాదు, వాళ్ళు నేర్పారు కాబట్టి మనము చేయకూడదు, మనం ఒక పారదర్శకమైన రాజకీయం చేస్తామని చెప్పగలరా? మీరు చెప్తే ఆయన వింటారా? నేను నీ రెండో పార్ట్ ఆఫ్ ద ప్రశ్న నేను సమాధానం ఇప్పుడు చెప్పలేను. కానీ ఒకటి వాస్తవం, నేను గమనించినంత మేరకు ఈ రాష్ట్రంలో అపూర్వమైన ప్రజాదరణ కలిగిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి. బహుశా ఏ ఒక్కరికంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్కరికంటే కూడా డబ్బులో త్రిబులో జనాల అభిమానం ఉన్నవాడు జగన్మోహన్ రెడ్డి. యువగలం పాదయాత్రతో లోకేష్ గారికి కూడా అంత జనాదరణ వచ్చింది. నిన్న రోజు మోడీ గారు పిలిపించుకొని మరి మాట్లాడారు కదా. మోడీ గారు మీరు రారా ఇటు చూడి, అదేదో వ్యక్తిగతమైన పర్యటన. వ్యక్తిగతం ఎలా అవుతుంది? వ్యక్తిగతమే. మోడీ గారు పని లేకుండా ఉంటారు. మోడీ గారు నేనేం చెప్పగలను మోడీ గారి గురించి ఇప్పుడు చర్చిద్దామంటే చర్చిద్దాం పాపం. అది కాదు మోడీ గారు మొన్న వచ్చినప్పుడు ఏదో మా ఇంటికి రమ్మనేదో పిలిచినట్లున్నారు. పోతేనే బహుశా పిల్లోని పిలిచినాం చూడి లోకేష్ బాబు గారిని రమ్మంటే వచ్చి ఉంటాడు. పోయి మాట్లాడారు, ఏదో పుస్తకం ఇచ్చాడు, ఆయన ఇవ్వలేదు. 2 గంటలు ఉన్నారని ఏదో వార్తలు చూశాను. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు చాలా సాయం చేయాలా అని చెప్పినట్లున్నాను. సరే ఆయన ఏం మాట్లాడాడో ఏం సాయం తెచ్చారో నేనే పెద్ద ఆ పాయింట్ అడిగారు వస్తుంది మళ్ళీ అది నేను డిస్కస్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే వ్యక్తిగతమైన పర్యటన, అది అఫిషియల్ కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రిప్రజెంటేషన్ కాదు అది. ఆయన పిలిచాడు, ఈయన పోయాడు. దాన్ని అంతే చూస్తే మంచిది మనం. అంతేగాని దాన్ని ఇంకెక్కువ చూసినామనుకో ఎబ్బెట్టుగా ఉంటుంది. సో నేను అనేది ఒకటే, ఇన్ని అంశాల్లో మీరు అడిగారు కదా ప్రశ్న, అంత అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుడు డెఫినెట్గా ప్రజల పట్ల బాధ్యతగా ఉన్నాడు, ఇప్పుడు ఉంటాడు భవిష్యత్తులో. మీరు చెప్పగలరంటే ఖచ్చితంగా నేను ఏదైనా చెప్పాలనుకుంటే చెప్తాను. ఇప్పుడు పొలిటికల్ అడ్వైజరీ కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు కదా, ఇదంతా ఊరికే వాళ్ళకేదో పోలిట్ బ్యూరో పెట్టుకున్నారు కాబట్టి మీరు ఒక పిఎస్సి పెట్టుకున్నారు, దాంట్లో సభ్యులు. ఇదంతా కూడా తూతు మంత్రంగా ఉంటుంది. నిజంగా పిఎస్సి కమిటీలో జరిగే చర్చలు కావచ్చు, డిస్కషన్, వీటన్నిటి కూడా జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తే ఆయన వింటారా? అసలుకి ఒక ప్రణాళికాబద్ధంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన ప్రచారం చేశారు. అతను వినాడు, మాట్లాడు ఇట్లా. గతంలో కూడా మీరు కూడా నేను అనలేదు. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీలకి ఇది అంతకుముందు నాకు తెలుసులేండి. మీ నాయకుడి కుమారుడు నాకు తెలుసు కదా, ఐ నో హిమ్. అతను ఎవరితో నువ్వు పోయినా ఏం నాగరాజన్న అంటాడు. దాంట్లో వాస్తవం ఏం నాగరాజన్న దా కూర్చో అంటాడు. కాబట్టి వీళ్ళు ప్రణాళికాబద్ధంగా దాన్ని ప్రచారం చేశారు.
అటువంటిది ఏం లేదు. నువ్వు కరెక్ట్గా చెప్పగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తారు, వింటారు. అట్లా ఈ కమిటీలు కూడా ఊరికే తూతు మంత్రంగా ఏముండవు. ఈ కమిటీల్లో కూడా నీ సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకోబడతాయి. వాటి గురించి అది పాటిస్తారా పిఎస్సి? ఖచ్చితంగా పిఎస్సి నిర్ణయాలు అంటే మొన్న ఫస్ట్ ఒక మీటింగ్ జరిగింది. ఖచ్చితంగా పిఎస్సి నిర్ణయాలకి ఒక తగిన గౌరవం ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఆ వాతావరణం ఉంది, ఎంత 10 మందితో మాట్లాడడము, కార్యక్రమాలు చేయడం, ఆ వాతావరణం ఉంది. సో ఐఎమ్ హోపింగ్ దట్ వైఎస్ఆర్సీపీ ఈజ్ డెఫినెట్లీ ఎంత డెమోక్రసీ అంటే తెలుగుదేశం కంటే డెమోక్రటిక్ పార్టీ ఇది. ఓకే, ఇప్పుడు మీరు ఒక డెమోక్రటిక్ పార్టీ, మరి ఆ పార్టీలో ఈ మద్యం కుంభకోణం, లిక్కర్ స్కామ్ అనేది ఒక ప్రకంపనలు సృష్టిస్తుంది. కూటమి అధికారంలోకి వచ్చింటే మొట్టమొదటిగా అదుపులోకి తీసుకుని అప్పటి ఏపీ బెవరేజ్ ఎండి వాసుదేవరెడ్డి గారిని తీసుకున్నారు. ఆయన అతను బెయిల్ మీద వచ్చారు, ఆల్రెడీ బెయిల్ వచ్చారు. ఆయన కూడా బయలు మీద వచ్చారు. 4 రోజులకే 4 రోజులకు వచ్చేసారు. ఆయన బయలు మీద వచ్చిన తర్వాత ఒక్కొక్కరిగా కూసాలు కదులుతున్నాయి. మొత్తం తీగలాగితే డొంక, ఎక్కడో తీగలాగితే తాడేపల్లిలో డొంక కదులుతోందంట. ఒక్కొక్కరిగా ఇంకా రాజ్ కసిరెడ్డి మొత్తం ఎలా చేశారు, ఏం కథ, దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరు, మిథున్ రెడ్డి గారు, వాళ్ళు వీళ్ళు అంటున్నారు. నిన్నటి రోజు చూస్తే ధనంజయ రెడ్డి గారిని, వైఎస్డి కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు. ఇక అంతిమ లబ్ధిదారుదే తరువాయి అంటున్నారు అనమాట. ఇక నెక్స్ట్ తాడేపల్లి బెడ్రూమ్ తలుపులు తట్టడమే అని నిన్నటి రోజు టీడీపీ నాయకులు అంటున్నారు. మరి మీరేమంటారు ఈ పరిస్థితుల్లో? జనంకి ఏం చేస్తున్నారో చెప్పుకోవడానికి ఏమీ లేదు. టాప్ టు బాటం తెలుగుదేశం పార్టీ కానీ, లేకపోతే జనసేన, బీజేపీ కూటమి, ఎన్డీఏ కూటమి, ఓకే, ఏమీ లేదు. జనంకి ఇంతవరకు ఏమి చేసిన పాపాన పోలేదు. ఇచ్చిన మాట ఒక్కటి నిలబెట్టుకోలేదు. అవన్నీ అడుగుతూ ఉన్నారు. అవన్నీ అడుగుతున్నప్పుడు ఇటువంటి బయట తెస్తారు. ఉదాహరణకి ఇదే అలిగేషన్స్తో, దాదాపు ఆల్మోస్ట్ ఆల్ దిస్ టైప్ ఆఫ్ అలిగేషన్స్తో సిసిఐకి వీళ్ళు పోయారు. ఎవరు పోయారు? బహుశా తెలుగుదేశం పార్టీ చేత ఇన్ఫ్లుయెన్స్ గాయపడ్డ లిక్కర్ వ్యాపారులు అంటారు. ఎంత అనేది నాకు తెలియదు, ఐ డోంట్ నో ద నేమ్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, బట్ అని అంటుంటారు. వాళ్ళు వెళ్ళారు. దాంట్లో అన్డ్యూ రేట్స్ ఇచ్చారని, కొద్దిమందికి ఫేవర్ చేశారని, అసలుకి ఇదంతా కరెక్ట్ కాదని అని ఇచ్చారు. అంతా వెరిఫై చేసిన తర్వాత వాళ్ళు తీర్పు ఇచ్చారు. ఏమంటే ఇందులో ఏంది లేదు, అసలు వాట్ యూ కేమ్ ఇది రాంగ్, గవర్నమెంట్ చేసింది కరెక్ట్ అని చెప్పారు. నేను తెలియక అడుగుతాను, అసలుకి ఇంత ఇష్యూలో ఆధారం ఏది? వాంగ్మూలాలు తప్ప. వాంగ్మూలాలే ఆధారం లేవు. ఆ వాంగ్మూలను బట్టి లోపలి సదిక అవకాశం ఉంది కాబట్టి సిట్టు ప్రతి దాంట్లో కూడా వీళ్ళు ప్రతిసారి ఎక్కడ విజయవాడలో ఏ అపార్ట్మెంట్లో భేటీ అయ్యేవారు, భేటీ తర్వాత ఎక్కడెక్కడ ఎంత తీసుకున్నారు, ఎవరు చెప్పారు? సజ్జల శ్రీధర్ రెడ్డి ఎవరు చెప్పారు? సిట్టుకి ఎవరు చెప్పారు? వీళ్ళు ఎవరైతే అరెస్ట్ చేస్తున్నారో వాళ్ళ దర్యాప్తులో జరిగినవి, దర్యాప్తు ప్రకారము దాంట్లో భాగస్వాములు అరెస్ట్ చేస్తే అరెస్ట్ అయిన వారు నిందితులు ఎవరైతే ఉన్నారో నిందితులు స్టేట్మెంట్ ఇస్తున్నారు. బహుశా మీ దృష్టికి రాలేదనుకుంటాను. ఇది రాజకీయ ప్రేరితమే అని అనడానికి ఆస్కారం ఉంది, కానీ విచారణ మధ్యలో ఉంది కాబట్టి ఇది చేయబెట్టం మేము అని చెప్పారు. విచారణ అధికారికి మేము చేయబెట్టాం, ఎందుకంటే కరెక్ట్ కాదు, చేతులు కట్టేసినట్లు అని అన్నారు. అని ఏం చెప్పారు? మీరు 3rd డిగ్రీ ప్రయోగించకూడదు, రాత్రి అడగకూడదు, లాయర్లు అయితే ఉంటే లాయర్లు అడిగితే కోర్టు పెట్టుకుని లాయర్లు ఉంచుకోవాలా, అట్లాగే మీరు ఫిజికల్గా ఏం చేయకూడదు, జాగ్రత్త అని చెప్పి పంపించారు. అంటే ఇన్ని జాగ్రత్తలు చెప్పిందంటే దాంట్లో అసలు విషయం అది కాదు, ఇది రాజకీయ ప్రేరితమే అనే ఒక అంశాన్ని సుప్రీంకోర్టు వారు ఎంతో కొంత గమనించారు కాబట్టి, గౌరవ సుప్రీంకోర్టు వారు ఆ మాట చెప్పారు. నేను అడిగేది ఒకటే, వాట్ ఐఎమ్ ఆస్కింగ్ 2-3 ఇష్యూస్. నాకు తెలియదు, ఐఎమ్ ఇల్లిటరేట్ అట్లా విషయాలు, మీరు ఇల్లిటరేటా? అట్లా విషయాల్లో అని చెప్పిన అట్లాంటి విషయాలు నాకేంటంటే నేను గమనిస్తాను, ఎందుకంటే ఈ కేసు నేను గమనిస్తున్నా. ఒక్కరు కంప్లైంట్, ఎవరో కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఎవరు? ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న మీనా గారు అనుకుంటా. ఆయన ఆగమేఘాల మీద దాన్ని దర్యాప్తు చేయించాడు. రిపోర్ట్ ఏమి ఇచ్చారు తెలుసా? గుర్తుపట్టలేంటి అన్నోను, లేకపోతే అన్నోన్ ఇటువంటి వ్యక్తులు ఇంట్లో ఇన్వాల్వ్ అయినారని ఇచ్చారు. ఆఖరికి మామూలుగా చిన్నప్పుడు నాకు విద్యార్థి ఉద్యమాల్లో గుర్తుకొచ్చేది. మొత్తం స్ట్రైక్ చేస్తే ఆఖరిలో 10 పేర్లు రాసి ఆఖరిలో ఇతరులు రాసేవాళ్ళు. ఆ ఇతరులకు అంతే ఉండదు. ఇతరులు తదితరులు పాల్గొన్నారు, తదితరులు ఇతరులు ఏటికైనా దానికి అంతే ఉంటుంది. ఇంకా ఆఖరికి ఇట్లా చాలా చూసాను, ఇట్లా కేసు చాలా చూశాను. ఆదోన్లో కామ్రేడ్కి వాళ్ళ కసి ఉందనుకో, పాపం అతని పేరు అతను తెచ్చేవాళ్ళు, అతను నిరూపించుకోవాలి నేను ఆదోన్లో ఉన్నాయని. ఆదోన్లో ఇతను ఉన్నా అని వీళ్ళు నిరూపించరు. సో దట్ ఈస్ డిఫరెంట్ లీగల్ ఇష్యూస్. అయిన తర్వాత
అనేకమైన వాంగ్మూలాలు వీళ్ళు చిన్న చిన్న అధికారులు వాసుదేవరెడ్డి ఏమి లేదు దీంట్లో అని చెప్పడం, ఆయన కోర్టు దాన్ని నమ్మడం, బెయిల్ ఇవ్వడం జరిగిపోయింది. ఆ తర్వాత ఈ చిన్న అధికారులు కూడా బెయిల్ ఇవ్వడం జరిగిపోయింది. నెక్స్ట్ ఆఖరికి ఇంక చెప్పడానికి ఏమి నాకు గమనించింది అంటే చెప్పడానికి ఏంది లేదు. పైగా ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం సాగుతున్న లిక్కర్ వ్యవహారం అత్యంత భయంకరంగా ఉంది. మామూలు భయంకరం కాదు. ఇక మాట్లాడిన జనాలు భయపడతా ఉన్నారు, కానీ టెండర్లప్పుడు ధైర్యం ఉంటే యా పార్టీ వాళ్ళకి ఎన్ని షాపులు వచ్చినాయో లెక్క ఏమని, అది ఓకే, దాన్ని అంగీకరిస్తాం. అట్లాగే ఈరోజు సిండికేట్లుగా ఏర్పడి మన జిల్లాలోనూ 10-20 రూపాయలు ఎక్స్ట్రా బాటిల్ పెట్టి అమ్మే పరిస్థితి నాకు మన చెప్పారు. ఆఖరికి అసలు ఏంది బెల్ట్ షాప్ ఉంటే డొక్క చీరేస్తా, డోలు కట్టేస్తా అని అరుస్తుంటారు పాప ముఖ్యమంత్రి గారు. వస్తే చూపిస్తా, ఆఖరికి పెద్ద సమస్య ఏం కాదు. బహుశా ఊరికే పోయి కొద్దిగా లిక్కర్ షాప్ ఉందా అంటే 10 మంది చెప్తారు. ఆఖరికి నేను పిలిపించిన, ఏందిరా ఇది అన్నా, దీనికి మేము డబ్బులు కట్టామన్నా అని చెప్పి, డబ్బులు కప్పి మేము షాప్ అనుకుంటున్నామన్నా, ఎందుకన్నా మా మీద పడినావు, ఇంకా పర్లేదు లేరా, పడే కాలం వస్తుంది పోటీ అని చెప్పిన. నేనేమంటా అంటే అనంతపురంలో మా ఇంటి దగ్గర మన ఏరియాలో విద్యుత్ నగర్లో షాప్ కోసం కొట్టుకోలే మా నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన వాళ్ళు కొట్టుకోలే. ఏమంటే ఆ తర్వాత నాకు తెలియక కొన్ని అనుమానాలు నాకు నిజంగా, గవర్నమెంట్ అమ్మితే లంచాలు ఇస్తారా, ప్రైవేటులో అమ్మితే లంచాలు ఇస్తారా? ప్రైవేట్లో అమ్మితే ఇస్తారా? మళ్ళీ గవర్నమెంట్లో జగన్మోహన్ రెడ్డి అమ్మిచ్చాడు, నువ్వేమో ప్రైవేట్లో అమ్మించావు. మళ్ళీ ఇక్కడ కదా ఏమైనా జరిగితే అసలు డిస్టిలరీలకి జగన్మోహన్ రెడ్డి ఏమైనా పర్మిషన్ ఇచ్చాడా? ఒక డిస్టిలరీకి చెప్పండి పేరు ఏదన్నా, నా పేర్లు మర్చిపోయి విశాఖ అనేది ఒకటి కానీ, ఎస్పీ డాగ్రోస్కి కానీ ఎవరు పర్మిషన్ ఇచ్చారు? బాబు గారి హయాంలోనే, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రాలే. కానీ తర్వాత మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదే ఆ డిజిటల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం మీకు అనుకూలమైన బూమ్ అంట, గోల్డ్ మెడల్ అంట, ప్రెసిడెంట్ మెడల్ అంట, ఇది 3 క్యాపిటల్స్ అంటే ఏంటేంటో రకరకాలైన బ్రాండ్లు పెట్టి ఏ బాటలు కొన్నా ఒకటే మందంట. నేను కూడా సరదాగా టెస్ట్ చేసి అసలుకి ఇటువంటి భూములు అదేదో ఒక కిరీటాలు, 3 క్యాపిటల్ ఇవన్నీ ఉన్నాయి కదా. నేను మొన్న ఏదో ప్రెస్ మీట్ కోసం ఒక లేట్ ఇచ్చేస్తా, దాంట్లో అది బ్లూ స్ట్రీమ్లు, క్యాపిటల్ ప్రైడ్లు, ఇంకా ఇట్లా 4-5 బ్రాండ్లు, కొత్త బ్రాండ్ల పేర్లు దాంట్లో ఉన్నాయి. మీకు జోక్ సరదాగా ఒక మాట చెప్పనా, వాస్తవాన్ని మీకు ఫస్ట్ తెలిసి ఉంటుంది. మీరందరూ ఒకే కంపెనీకి ఇచ్చారు, మీ వాళ్ళకి ఇచ్చారు, అసలుకి మీకు అనుకూలంగా ఇచ్చారని పెద్ద బ్రాండ్లతో తొక్కేసి మీకు అనుకూలమైన కంపెనీలకు ఇచ్చారని అంటున్నారు కదా. ఏమో లెక్కలు తీయించారు సరదాగా, ఏంది ఇది లెక్కలు తీయిస్తే 69% ఆర్డర్లు కానీ అటువంటివి ఒక 4-5 కంపెనీలకు పోయినాయి. 54-55% అమ్మకాలు ఈ 4 కంపెనీలు జరిగాయి. మరి ఇప్పుడు అంటే నువ్వు ఒప్పుకోవా? అదేంటి ఎట్లా ఇచ్చావా ఎంతమందికి అని? కనుక ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణకి పాపులర్ బ్రాండ్లు తాగేదాన్ని అరికట్టాడు జగన్మోహన్ రెడ్డి అనుకోవచ్చు కదా. నేను వాటిని తొక్కేసి, ఉదాహరణకి షుగర్ పేషెంట్కి ఇంట్లో ఉంటే స్వీట్లు తీసేయడం మంచి పనే కదా. ఇప్పుడు పాపులర్ బ్రాండ్ స్థానంలో చీప్ లిక్కర్లను ప్రవేశపెట్టచ్చా? అవునా, నువ్వు అందుకే తగ్గాయి, అందుకే కదా మద్యం అమ్మకాలు తగ్గాయి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. మద్యం షాపులు తగ్గాయి, అమ్మకాలు ఏం తగ్గలేదు. అమ్మకాలు తగ్గాయి, లెక్కలు తెచ్చుకుని చూడండి. లెక్కలే కదా, నీకైనా ఒక పేపర్ వస్తుంది, నాకైనా ఒక పేపర్. అదే అమ్మ ఒడికి ఇచ్చేసి నాన్న బుడ్డికి డబ్బులు తీసుకున్నారనేది అప్పుడు జరిగిన స్లోగన్ కదా. అందుకేనేమో అమ్మ ఒడి ఇవ్వడంలే ఇప్పుడు ఆఖరికి, ఎందుకు నాన్న బుడ్డికి పనికి వస్తుందని చెప్పేసి. నాన్న బుడ్డి కాదు, నాన్న దగ్గర నుంచి జోలు ఎత్తేద్దామనే బహుశా ఇప్పుడు అమ్మ ఒడికి ఇవ్వడంలే. డిస్టిలరీల నుంచే కొత్త స్కామ్ అంతా జరిగింది అనేది కదా ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు రేట్ ఉంటుంది, నేను స్కామ్ గేమ్ తేలుస్తారు, దాంట్లో ఏదో ఆధారం ఏదో చూపిస్తే చూద్దాం, నేనేమి లేవనుకుంటా ఉన్నా నేను. ఇప్పుడు ఒక రేట్ మాట్లాడుకున్నారు, ఆ రేటు ప్రకారం మీరు అమ్మారు, గవర్నమెంట్ అమ్మింది. గవర్నమెంట్ అమ్మిన తర్వాత ఆ డబ్బులు డైరెక్ట్ గవర్నమెంట్కి జమ చేయబడ్డాయి. ఎక్కడ? గవర్నమెంట్ ఏ షాప్ అమ్మినా సరే కాదు కదా, మీరైతే క్యాష్ కదా. అరే క్యాషే, ఎంత క్యాష్ వచ్చినా పొద్దున్నే 10-11 గంటలకల్లా గవర్నమెంట్లో దాన్ని డిపాజిట్ చేయాలి, వివరణ చేయాల్సిందే. మళ్ళీ డిజిటల్ కూడా దాంట్లో పెట్టారు ఆఖరు, ఎలక్షన్ ముందు పెట్టారు. సో డబ్బులు సంవత్సరం వాడుకుంటామని కాదు, ఈరోజు కౌంటర్ క్లోజ్ అయ్యాక రేపు పొద్దున్న దానికి అడిపే కట్టాలి ఆఖరికి, లేకపోతే క్రిమినల్ కేసులో పెడతారు ఆఖరికి. సో నేనేమంటా అంటే మీరు ఏమీ లేని దాని గురించి ఆలోచిస్తా. ఉదాహరణకి దీన్ని ఇట్లా అడగచ్చు కదా, ఎట్లా అడగచ్చు అంటే, అయ్యా మా హయాంలో బెల్ట్ షాపులు దొంగగా ఉండేది,
అంటే దొంగ అంటే ఎవరో తీసిపోయి 10 బాటిల్ పెట్టుకుని అమ్ముతారు. దాని బెల్ట్ షాప్ అనడానికి కూడా లేదు. గవర్నమెంట్లో ఏదో తీసుకునేవాళ్ళు 5 పెట్టుకుని దాచిపెట్టుకుని అమ్ముకునేవాళ్ళు ఏమో. నాకు కూడా పెద్ద ఐడియా లేదు ఆ విషయం పట్ల. కానీ ఇప్పుడు అఫిషియల్గా కదా, ఇక్కడ పోయి కదా. ఇప్పుడు నువ్వు 4-5 కంపెనీలకే నువ్వు 52% అమ్మకాలు చేయించినావంటే నేనేమనాలి నేను ఇప్పుడు మిమ్మల్ని? నువ్వు చెప్పిన భూములు తీసేసినారా? నాకు తెలీదు. నాకు పెద్ద పరిచయం లేదు. నీకు కూడా మనకు అందుకు తెలియని విషయం మాట్లాడుతుంది. సమస్య మన అనంతపురం జిల్లా వల్ల మనం ఎడారి గురించి మాడగలం బాగా కదా. సో నేనేమంటా అంటే లేని దాన్ని మీరు కృష్ణమోహన్ రెడ్డి గారిని, దాంజిరెడ్డి గారిని మీరు పిలుచుకున్నారు. కానీ మొత్తం మీద అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి గారుగా భావించి ఆయనను త్వరలో అరెస్ట్ చేయబోతున్నారు. అంటే మీరు భావించడం కాదు, మీరు నిర్ణయించారు. ఇది ఎట్లాంటి సమస్య ఏంటంటే ఇది క్లైమాక్స్ తీసేశారు. ఓకే, క్లైమాక్స్ ఆల్రెడీ ఏంది బొమ్మ వేసేసారు. వేసిన తర్వాత దానికి అనుకూలంగా ఎట్లా మిగతా బొమ్మ ఆడించాలో చూస్తున్నారు. అంతకంటే అదే జరిగితే, క్లైమాక్స్ జరిగితే జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ అనివార్యమై అరెస్ట్ అయితే ఏంటి పరిస్థితి? జరుగుతుంది అనుకోవడంలే. ఎందుకంటే 14 to 19లో లిక్కర్ ఇష్యూస్ జరిగినప్పుడు అది ప్రివిలేజ్ ట్యాక్స్ అని ఏదో ఉంటుంది. అప్పట్లో 1300 కోట్ల రూపాయలు అనుకుంటా. అప్పుడున్న ఈ లిక్కర్ కమిషనర్ ఏమంటారు, ఆయన కమిషనర్, ఆ కమిషనర్ గారు దీన్ని 10 పెంచాలా అని చెప్పి రోజులు పెట్టాడు. టు మై రిమెంబరెన్స్ తక్కువ పెంచాలని మాత్రం గ్యారెంటీ పెట్టాడు. పెడితే మంత్రివర్గంతో కూడా పెద్దగా మాట్లాడట్లేదు ఆనాటి సీఎం బాబు గారు. దాన్ని నోట్ టు పిఎస్ అనే సర్క్యులేట్ అయిపోయి డిజిటల్ యాక్సెప్టెన్స్ సంతకంపై ఆ రోజున్న మినిస్టర్ సంతకం పెట్టేస్తే ఆ సంతకంతోనే ఆ 1300 కోట్లు మాఫీ అయిపోయాయి. మామూలుగా పాపం ఆఫీసర్ ఏం పెట్టాడు, దీన్ని పెంచండి అయ్యా బాబు 10 ఆడ పాపం అన్నాడు. సో ఇటువంటివన్నీ కూడా అప్పుడు పెట్టిన కనుక ఊరికే ఎక్కువ ఇవన్నీ మాట్లాడరాదు. ఇవన్నీ ఏంటంటే నిజంగా నీకు ఆధారం, ఊరికి ఆధారం ఆయన చెప్పాడు, వెంకటేష్ చెప్పాడు, లేదా శ్రీనివాస్ చెప్పాడు, లేదా రాజయ్య చెప్పాడు, ఇది కాదు. లేని స్కిల్ కేసులోనే చంద్రబాబు గారిని అరెస్ట్ చేశారని వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈరోజు ఉన్న మద్యం కుంభకోణంలో ఎందుకు అరెస్ట్ చేయకూడదు అని అంటున్నారు. స్కిల్ డెవలప్మెంట్లో డబ్బులు రిలీజ్ చేయండి అని ముఖ్యమంత్రి గారు చెప్పారు. దాని నోటు కూడా ఏదో ఉన్నట్లుంది. బహుశా ఇది బై ద డైరెక్షన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్ తప్పు కావచ్చు కానీ బట్ నా జ్ఞాపకంలో బై ద డైరెక్షన్ ఆఫ్ ద హానరబుల్ సీఎం రిలీజింగ్ ద సమ్ సోన్స్ అని ఏదో చేసినట్లు కూడా ఆఖరికి అదేదో పేపర్ ఉంది. ఆ తర్వాత ఇది డిజిటల్ యాక్సెప్టెన్స్ అని లిక్కర్ లేదా పేపర్ ఉంది. డైరెక్ట్గా ఆయన ఏ ఉద్దేశంతో నేను దాని జోలికి పోవడంలో ఆయన ఏ ఉద్దేశంతోనే చేసిండని. బట్ హీ ఇన్స్ట్రక్టెడ్ డైరెక్ట్లీ టు ది కన్సర్న్డ్ ఛానల్స్. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చూపిస్తావు నువ్వు? చూపించు ఒకటి. ఈ లిక్కర్ కేసులో పలానా చోట ఇతను సంతకం పెట్టాడు అని చెప్పాడు. నిందితులంటే స్టేట్మెంట్స్ ఇస్తున్నాం కదా, మేమంతా తీసుకెళ్లి పలానా వాళ్ళకి డబ్బులు ఇచ్చాము. ఎవరు ఇచ్చారు? ఒక్క విషయం, కృష్ణమోహన్ రెడ్డి గారికి, ధనంజయ రెడ్డి గారు. 2 విషయాలు గమనించాలి ఈ మధ్య. అంటే మనకి ఏది నిజమో ఏది అబద్ధమో కానీ దుర్మార్గమైన కండిషన్స్లో పడుతున్నాం. ఏంటంటే 2 పేపర్లు చూస్తేనేమో అసలు ఏందో అనిపిస్తుంది, ఇంకో 2 పేపర్లు చూస్తేనేమో అబ్బాయి ఇది అది ఏది అర్థం కాకుండా మనకు నిర్ణయించుకోవాలి. అవసరం మనం నిర్ణయించుకోవాలి. ఈరోజు సమస్య ఏంటంటే ఆ మెటీరియల్ మనం నిర్ణయించుకొని మనం మాట్లాడాల్సిన పరిస్థితి. అడిగే ప్రశ్న, జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ జరుగుతుంది అనుకోవడం లేదు నేను. బహుశా వాటికి తగిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించకుండా ఉంటాడని నేను అనుకోవడం లేదు. ఇది 15 ఏళ్ళు పార్టీ నడిపినవాడు, ప్రభుత్వం నడిపినవాడు. బట్ దట్ ఈస్ ద డెడ్లియెస్ట్ రాంగ్ ఇష్యూ. అది చేస్తే మాత్రం అసలుకి వైసీపీ కార్యకర్త ఈరోజు భయపడ్డంలే. వైసీపీ కార్యకర్తను భయపెట్టడం కోసమే ఇన్ని కార్యక్రమాలు చేశారు. ఆ భయం నుంచి తేరుకున్నాడు, అలాంటి ఆ యొక్క దాన్ని ఏమంటారు అయోమయం నుంచి తేరుకున్నాడు వైసీపీ కార్యకర్త. ఈరోజు అంత భయపడరు. వైసీపీ పార్టీ కార్యకర్తల నుంచి ఏం చేస్తారు? ఆ రోజు చెప్తాం కదా, మేమేమన్నా సినిమా ముందే రాసుకొని మిగతా బొమ్మ వేసేదానికి మా చేత ఏమైంది? ఆ రోజు సంఘటన ఏం జరుగుతుందో నమ్మడం లే, బలంగా నమ్ముతున్నా. జరగదు, అంత జరగదు. ఇప్పుడు కొన్ని విషయాలని ఇంత చెప్పానే, మనం అనంతరంలో కూర్చొని సముద్రం గురించి ఎంతసేపు మాట్లాడినా వేస్ట్ నారాజు చెప్పి అట్లా ఇది కూడా అంతేనంటారా? ఒకవేళ జరిగితే ఏం లేదా? ఆ రోజు మాట్లాడదాం. ఆ రోజు సరే, ఆ రోజు మళ్ళీ మనం కలుద్దామండి. సరే, ఏదైతేనేమి సరే, మీ పార్టీ క్లిష్ట పరిస్థితుల్లో ఉందా లేదా అనేది ప్రజలు చూస్తున్నారు. మీరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు కదా, మరి వచ్చిన తర్వాత సమన్వయకర్త కూడా ఇచ్చారు. అంటే అవతల అధికార పక్షము చాలా దూకుడుగా పోతుంది, చాలా విమర్శలు కూడా వస్తున్నాయి. వాటినన్నిటి మీద దాని మీద పోరాటం చేయాల్సిన శైలజనాథ్ గారేమో ఎక్కువగా హైదరాబాద్లో ఉంటున్నారు, లేదంటే విజయవాడ అట్లా వీటి తిరుగుతున్నారు. నియోజకవర్గంలో సరిగ్గా ఉండడం లేదు. మరి నియోజకవర్గంలో పార్టీ బలోపేతం ఎలా అవుతుంది?
అద్భుతమైన ప్రశ్న వేసావు. నన్ను హైదరాబాద్లో ఉన్నానని చెప్పినందుకు నీకు ధన్యవాదాలు. ఎందుకంటే నేను లేరని తిడుతున్నాను, లేరని అసలు ఈ మధ్య హైదరాబాద్ 3 ఏళ్ళు అయింది, నువ్వు కడప డబ్బులే అంటారు నాకు. దాదాపు నేను హైదరాబాద్లో కడపడకి ఇప్పటికి ఒక 1 month పైన అయింది. బట్ ఐ స్పెండింగ్ లిటిల్ మోర్ టైమ్ అట్ విజయవాడ అండ్ సఫిషియంట్ టైమ్ ఇన్ మై కాన్స్టిట్యున్సీ. కొత్త కమిటీలు అన్నీ వేసుకునే పరిస్థితుల్లో ఉన్నాం. సో ఐ థింక్ విత్ ఇన్ 1 week or 10 days ఐఎమ్ గోయింగ్ టు ఫినిష్ ఎవ్రీ కమిటీస్ అండ్ ఎవ్రీథింగ్. దెన్ డెఫినెట్లీ విల్ రెసిస్ట్. నేను చాలా స్పష్టంగా ఉన్న విషయంలో ఏంటంటే, నేను చాలా స్పష్టంగా కొన్ని విషయాల్లో, అందులో ఒకటి ఏంటంటే, పొలిటికల్ పార్టీ పవర్లో ఉంది, దానికి కొద్దిగా ఫేవర్ చేస్తారేమో, చేయొచ్చు. మనము వారికి ముసుగేసుకొని మాడుకోకపోతే కొద్దిగా ఫేవర్ ఏదన్నా జరగచ్చు, అంతేగాని ఆ పక్కనికి అన్యాయం చేయమని కాదు. నేను వెళ్ళాను, నిన్న మన కంప్లైంట్ వచ్చింది, ఒక జెండా కర్ర ఉంది, జెండా కర్ర పీకమని పెద్ద డిమాండు, పెద్ద ఒత్తిడి, సిఐ గారు రావడం, జెండా కర్ర పక్కనే స్థలం ఉంది, నీ జెండా కర్ర పెట్టుకో, పెద్దది పెట్టుకో, ఇప్పుడు వైసీపీలో జెండా కర్ర ఉంది, నువ్వు దానికి డబ్బులు ఎత్తు పెట్టుకో, ఎవరో ఆఖరికి దాన్ని పీకేయాలి. ఆ తర్వాత అక్కడ ఎవరో ఒక వితంతురాలు షాప్ పెట్టుకుంది, ఇది భూమిలో ఉంది, ఇది గ్రామ మొత్తం భూమిలో ఉంది, దీన్ని ఎత్తేయాలి, మా కోటేలే. ఆ తర్వాత తమాషైన ఒక ఇష్యూ జరిగింది, చెదర్లేసి అనుకుంటా, ఈ పట్టాలన్నీ ఫేకు, ఇవన్నీ ఫేక్ పట్టాలు తీసుకుని మాతని అని కొట్టాలని పీకేశారు. నాకు ఫోన్ చేశారు, అయ్యా పొద్దున నువ్వు పట్టాలు ఇచ్చి మా ఊరికి వచ్చి ఫేక్, ఫోన్ చేశాను నేను కన్సర్న్లకు. నేను చేసిన ఫేక్ పట్టాలు అయితే ఆ రోజు నా ఎంఆర్ఓ ఎవరో అని పిలిపిద్దాం, విల్ టేక్ యాక్షన్. ఎందుకంటే అతను ఇచ్చింది నాకు ఇచ్చింటాడు, అంత కష్టం ఎందుకు, ఆ బుక్ ఓపెన్ చేసి దాంట్లో ఉంటాయి కదా, ఆ సిమెంట్ కమిటీలో సత్తా పెట్టి పెట్టాం కదా, అందులో అన్ని పార్టీల వాళ్ళు, దాంట్లో చూడంటే లేదు సార్, అట్లా కాదు సార్, ఇట్లా కాదు సార్ అంటే అప్పటికప్పుడు ఏం మాటలు అర్థం కాక. ఆ తర్వాత నీ భూములు, ఉదాహరణకి నీ భూములు దారి ఇవ్వం, ఇవన్నీ మంచిది కాదు ఈరోజు. ఎందుకంటే కాలం గర్రం దేవుడు సంవత్సరం అయిపోయా, కాలం గర్రం తిరుగుతూ ఉంటుంది కనుక మంచి విషయాలు నేర్పిల్ల ఎవరికైనా కానీ. ఉదాహరణకి సింగనమల కాన్స్టిట్యున్సీలో నా టైంలో నేను ఉన్నప్పుడు ఇసుక ప్రపోజల్ వచ్చింది, నేను తీవ్రంగా వ్యతిరేకించిన. ఏంటంటే అసలే నీళ్ళు ఉండవు, తాగే నీళ్ళు ఉండవు, ఈ పెన్నలో అంతా ఇసుక తోడేసేస్తే, చిత్రావతి ఇసుక తోడేసేస్తే ఆ గ్రౌండ్ వాటర్ ఉండదు, ఎట్లా అవుతుంది అసలు. ఐ డోంట్ యాక్సెప్టెడ్. ఈవెన్ అప్పట్లో నాతో ఉన్న వాళ్ళు ఇసుక తోలుతాం ప్రపోజల్ చేస్తే నేను దగ్గరుండి ఇలా ట్రాక్టర్లు సీజ్ చేయించాను. రేపు అడుగుతాను నేను ఆఖరికి, ఏంటి ఇదంతా అసలు ఏంది రేవులన్నీ. ఒక చిన్న డౌట్ ఉంది నాకు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగనమల ఎస్సీ నియోజకవర్గం ఉంది, ఇంకా అది మరి మీకు టికెట్ అనే విషయం లాస్ట్లో తేలుతుంది, అది వేరే విషయం. ఒకవేళ 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన అదంతా ఉంది కదా, అది జనరల్ అయితే ఏంటి పరిస్థితి మీది? అసలుకి జనరల్ అయినా ఏమైనా ఆఖరికి ఈరోజు సింగనమల అన్నది శైలనాథ్ పట్ల ప్రేమ కలిగి ఉందంటారా అని అనుకుంటా ఉన్నా. ఒక్కటే ఇడ మనం చెప్పాల్సింది, శైలజానాథ్ గారు 2004లో ఎమ్మెల్యే అయిన తర్వాత 2014 వరకు అధికారంలో ఉంటే మీ బ్రాండ్ ఏంటో చూపించారు. అప్పుడు శైలజానాథ్ గారు అంటే మంత్రిగా ఉన్న ఒక సామాన్యుడిలా అందరితో కలిసి తిరగడము, కూర్చొని ఛాయ్ బంకుల దగ్గర కూర్చొని టీ తాగడము, సరదాగా భుజాల మీద చెయ్యి వేసుకోవడము, అసలు చాలా సామాన్యుడిగా చూశారు మిమ్మల్ని. అంటే ఒక బ్రాండ్, శైలజానాథ్ అంటే ఒక బ్రాండ్ చేశారు. అంటే అప్పుడు మీరున్న రోజుల్లో కొంతమందికి 13, 14, 15 సంవత్సరాల కుర్రాళ్ళు కూడా ఉంటారు. అప్పుడు వాళ్ళంటే 10 ఏళ్ళ గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ మీరు 2029 నాటికి దాదాపు 15 ఏళ్ళ గ్యాప్ అనుకుంటే వాళ్ళందరికీ కూడా 25, 30 మధ్యలోకి వచ్చేసి 20 ఏళ్ళ పైబడి వచ్చేసారు. 21, 25, 30కి వస్తారు. అంటే 25 ఏళ్ళు వచ్చినప్పటి కుర్రాడు 20, 30 అంటే మీ గురించి సరిగ్గా తెలియదు వాళ్ళకి. వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఎలా అట్రాక్ట్ చేసుకుంటారు మీరు? అంటే పాత తరం వాళ్ళు పక్కన పెడదాం, ఇప్పుడంతా యూత్ అంతా ఎక్కువయ్యారు కదా, మీ గురించి తెలియదు. ఒక జనరేషన్, కొత్త జనరేషన్ వచ్చింది. 30 ఏళ్ళు నన్ను గుర్తుపెడతారు బాగానే. అంటే అప్పుడు 15 ఏళ్ళు ఉంటాయి, 30 ఏళ్ళు గుర్తుపెడతారు. 30 ఏళ్ళు వచ్చిన ఇప్పుడు 20 ఏళ్ళు ఆఖరికి దేనోమి, నేను మనిషి కనకపోవచ్చు, దేనోమి. ఎందుకంటే ఈ రోజుకి వాళ్ళ ఊర్లో వేసినప్పుడు నేను వేసిందే అని మీరు అనుకుంటే వాళ్ళకి తెలియదు, వాళ్ళకి తెలుస్తుంది. ఎందుకంటే ఆ గుంతలు పడ్డాయి ఇక్కడ, జనం మాట్లాడుకుంటున్నారు. మరి నేను వింటున్నా ఆఖరికి, నేను ఉన్నట్లు వాళ్ళకి తెలియదు, పెళ్ళిపోయాయి. ఈ రోడ్ అంతా గుంత ఉందంటే అప్పుడెప్పుడో శైలనాథ్ కాలంలో రోడ్డు వేసిపోయాడు అతను, మళ్ళీ వచ్చేదానికి వేస్తట్లేరు వీళ్ళు, ఆ గుంతలు కూడా బూడ్చరు. నేనేమంటా అంటే ఇటువంటి ఒక పాజిటివ్ టాక్ అట్లా ఉంటుంది. నేను మరీ నేను 20 ఏళ్ళు కిందికి దిగి నేను వాళ్ళతో కలవాలి, మాట్లాడాలి. ఎందుకంటే ఈ 30 ఏళ్లలో వాళ్ళ యాస్పిరేషన్స్, వాళ్ళ ఆలోచనలు వేరే ఉంటాయి. అంటే జనరేషన్ గ్యాప్ కదా, ఈ జనరేషన్ గ్యాప్లో వాళ్ళు ఏమనుకుంటున్నారని విషయం నేను తెలుసుకోవాలి ఫస్ట్ ఆఖరి. సో అందుకనే ఈ కమిటీలు అన్నిటి ఏర్పాటు చేస్తే జనంతో ఇంకా పోవడమే. యాక్చువల్లీ ఐ డివైడింగ్ మై టైమ్
మా కాన్స్టెన్సీకి ఎంత, సెంట్రల్ ఆఫీస్కి ఎంత అని నేను డివైడ్ చేసుకుంటా ఉన్నాను. వచ్చి ఇంకా 100 రోజులే అసలు మరి నేనేమో, ఎందుకంటే బాగా సీట్ చూసి మనం చిరకాలం బొమ్మ సూపర్ హిట్ కావాలి చిరకాలం అవుతుంది, ఇబ్బంది ఏం లేదు. అందరు అట్రాక్ట్ అయ్యేది మాస్ కి ప్లస్ ఈ ఫ్యాక్షన్ నేపథ్యము దూకుడు వీటికి. ఏంది కానీ శైలజానాథ్ గారు చాలా సిద్ధాంత పరంగా ఉంటారు లేదు, కదా. అట్లా ఉండదు. నేను చెప్పేందంటే ఈ మధ్యకాలంలో చప్పట్లు కొట్టడం అన్నది కూడా, ఇప్పుడు మనం కొన్ని టీవీ షోలు చూస్తూ ఉంటాం, ఆడ నవ్వే వాళ్ళు ఉండరు, వాళ్ళు జోకేస్తారు, వెనక నుంచి నవ్వుతూ ఉంటాడు, ఆడెవరు ఉండరు. అది బ్యాక్గ్రౌండ్ పెట్టి అట్లా బ్యాచ్లు అవన్నీ నాకు నమ్మకం లేదు. ఇప్పుడు అవన్నీ నేను నమ్మను కూడా. మనం ఏ విధంగా అప్రోచ్ అవుతూ ఉన్నాం, ఏం చెప్తా ఉన్నాం జనానికి. ఉదాహరణకి నాకు కోరిక ఉంది, నేను ఈసారి నా సింగమల కాన్సెన్స్ మళ్ళీ నేను నాకు ఓన్ చేసి నిలబెడితే నేను ఒక పెద్ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో 2 స్టార్ట్ చేయాలనుకుంటాను. ఎక్కడన్నా ఎందుకంటే అంటే మీరు సొంతంగా నాకంత ఓపిక లేదు, నాకంత ఓపిక లేదు. త్రూ గవర్నమెంట్ ఓన్లీ. ఇప్పుడు దాదాపు అన్ని మండలాల్లో కస్తూరిబా స్కూళ్ళు, మోడల్ స్కూల్ పెట్టడం వలన ఐఎమ్ వెరీ హ్యాపీ. తెలుసు నా రికమెండేషన్కి వస్తారు. అసలు ఆ రోజున ఇదేంది అనాథల హాస్టల్ ఇది అనేవాళ్ళు పాపం కస్తూరిబా స్కూల్ని. ఈరోజు కస్తూరిబా సీట్ల కోసం పెద్ద రికమెండేషన్ వస్తుంది, ఆదర్శ పాఠశాల రికమెండేషన్ పెట్టాల్సి వస్తుంది. సో నేను నమ్ముతాను ఎడ్యుకేషన్ గోయింగ్ టు చేంజ్ లాట్ ఆఫ్ థింగ్స్. ఒకటి నేను ఎలనూరు పుట్లూరు ఏరియాలో మంచి ఇన్స్టిట్యూట్ పెట్టాలనుకుంటా ఉన్నా. ఆల్రెడీ బిల్డింగ్ తమాష, జోక్ కాదు కానీ బాధ. పుట్లూరులో నేను 1.5 కోటి ఎంతో మర్చిపోయిన బడ్జెట్ పెద్ద బిల్డింగ్ కట్టాను జూనియర్ కాలేజీ కనే. ఈరోజుకి అది జూనియర్ కాలేజీ పెట్టిన వాళ్ళు లేరు. దాంట్లో ఏదో ఏం జరుగుతుందో లేదు. అసలు నేను బహుశా నెక్స్ట్ మంత్ పోదాంలే అని పెట్టుకున్నాను. ఎందుకంటే పోతే పాలిటిక్స్ అంటారని. పోయినామనుకో ఏమంటే పాలిటిక్స్ అంటారు. మీరు చూస్తే మీరు సిగరవల పోయే దాంట్లో ఒక ట్రైనింగ్ సెంటర్ పెట్టాను, టీచర్లకు అందరికీ ట్రైనింగ్ సెంటర్ ఉండాలని. అది దాన్ని 7 ఏళ్ళకు 8 ఏళ్ళకు దాన్ని ఓపెన్ చేసుకున్నారు, కరోనాకు వాడుకున్నారు. పైగా అంత కొద్దిగా ముందు పొరపాటు దగ్గరికి వస్తే పెద్ద పిల్లల కోసం మనం ఒక పెద్ద స్కూల్ కట్టాం, 13 కోట్ల ప్రాజెక్ట్ అప్పటికి. దాన్ని కట్టి వాడుకోవడానికి 10 ఏళ్ళు పట్టింది వీళ్ళకి. అట్లాగే 2 బీసీ హాస్టల్ పెట్టాను నేను, ఆడపిల్లలు బీసీ పెట్టాను. ఒకటి మనం పోతుంటే నాకు విద్యుత్ నరక పైకి పోతే ఆడ కనిపించింది సింగనమల వసతి గృహం అని. ఇదే సింగనమల తీరుతుంటే కాబట్టి ఒకటి ఎత్తేసారట, అది అనంతపూర్లో పెట్టుకోవాలి. పేరు మాత్రం సింగనమల వసతి గృహం ఉంది. సో వ్యూ ఉన్నంతకాలం నీళ్ళు ఉన్నాయి, హెచ్ఎల్స్ నీళ్ళు ఎట్లా గొడవపడో కష్టపడో పట్ల పెట్టుకునే వాళ్ళం కదా, తెచ్చేవాళ్ళం కదా, అసలు చివరిదాకా తీసుకెళ్ళాం కదా. ఒక ఆలోచన, ఒక వ్యూ. డెఫినెట్గా ఈ రోజున పిల్లలు కోరుకునే అన్ని అంశాలు ఏదో ముందు వాళ్ళకి వెళ్తే వాళ్ళ ఆలోచన వాళ్ళతో ఒక నెల 2 నెలలు తిరిగినామంటే వాళ్ళ ఆలోచన నాకు అర్థమైపోతుంది, వాళ్ళు ఏం కోరుకుంటున్నారని. విల్ డూ దట్. యూత్ అంతా మీ వెనకాల నడుస్తుందని మీరు నమ్ముతున్నారు. సరే చూద్దాం, ఒక 6 నెలల తర్వాత ఏం జరుగుతుంది అనేది కలుద్దాం. మీరు కూడా మీ ఇన్పుట్ నాకు ఇవ్వండి. ఇకపోతే మీరు 2004లో పోటీకి చేసినప్పుడు, ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ, అప్పుడు మీకున్న కమ్యూనిస్ట్ అంటే ఎస్ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్ కావచ్చు, జన విజ్ఞాన వేదిక, ఇదన్నీ కలిసి వచ్చి మీకు కొంత బాగా కలిసి వచ్చి గెలిచారు మీరు. ఆ రెండోసారి కూడా అప్పుడు వచ్చిన మంచి పేరుతో రెండోసారి కూడా గెలిచారు. రెండోసారి కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అందరిలో లాగా మీరు కూడా గాలి కొట్టుకుని పోయారు. అయితే ఇప్పుడు మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోటీ చేస్తే 2029లో, అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా కాలం వర్గం ఉంది, చేస్తే ఆ వర్గం మీకోసం పనిచేస్తుందా? వైసీపీలోనే ఇంకొక వర్గం ఉంది కదా, ఆ వర్గం కూడా మీతో కలిసి వస్తుందా? 2 ఇష్యూస్ ఉన్నాయి. ఈ మొత్తం ఈ స్టేట్ పాలిటిక్స్లో వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం, తద్వారా ప్రజలకి మనం అనుకునే సేవ అందించడం అనేది ఒక ప్రైమరీ ఇష్యూ. రెండోది, మనం లోకల్గా ఉండి మనం మిగతా కొద్దిగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆ కాన్స్టిట్యున్సీకి వాటికి ఏ విధంగా మనం చేస్తాం, అట్లాగే జిల్లాకు కూడా మన కరువు జిల్లాకి ఏమైనా తెచ్చిపెట్టగలమా అనే అంశం, ఈ రెండు అంశాలు ప్రధానంగా ఉంటాయి. నేను అనుకుంటా ఉన్నాను, నేను ఇప్పటికి కూడా నేనేమి మరి దీన్ని ఇంకో విధంగా చెప్పడం లేదు కానీ ఎలక్షన్ ప్రజలు నాతో ఉంటారు అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే నాకు కనిపిస్తుంది కదా, నాకు అసలుకి ఓటు నన్ను అడిగేవాళ్ళు, సార్ ఏదో ఒకటి ఓటు వేయించుకో సార్ అని అట్లా. సో ప్రజలు ఐ థింక్ విత్ మీ అన్ని పార్టీలు. ఎందుకంటే ఇప్పటికే ఆలూరు సాంబశివారెడ్డి ఆడ పాతుకుపోయారు, వాళ్ళ భార్య నాడు ఎమ్మెల్యేగా చేసుకున్నారు, తర్వాత ఆయనకు స్థానం రాలేదు. ఇంత కొంత బాధ ఉంటుంది. ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి ఇంచుమించు టికెట్ మీకే ఇస్తారేమో జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు ఆయనని, ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు ఆయన్ని. మరి ఆక్లాండ్కి పోయాడు అబ్బాయి, ఇప్పుడు పోయాడు. మరి ఆయనకంటూ ఒక వర్గం ఉంటుంది, ఆ వర్గం మీతో మింగిల్ అవుతుందా? అరే వైసీపీ కుటుంబం
ఏదో మాటలు గీట్లు ఏదో కొద్దిగా విషయం కానీ నాకు సాంబా పైన డౌట్ ఏం లేదే. లేదా నాకేం డౌట్. ఇక్కడ ఒక్కటే మనకు డౌటు, శైలజానాథ్ గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లడము, చేర్పించడము, ఆ రోజు చేర్పించే రోజు కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు చాలా ముఖ్య భూమికి పోషించారు. ఆ రోజు చేరేటప్పుడు మీ వెంట ఉన్నారాయన అనేది తెలుసు. ఇక్కడ మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కుటుంబం అంటున్నారు కదా, ఆ కుటుంబంలోనే పొరపచ్చాలు ఉన్నాయి. ఆలూరు సాంబశివారెడ్డి గారికి, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారికి ఉప్పు నిప్పు అనమాట, చిట్టపట్టి చిట్లాడుతుంటారు ఇప్పుడు కూడా. సాంబశివారెడ్డి గారికి వ్యతిరేకంగా ఆయన ఎల్లనూరులోనూ పుట్లూరులోనూ పెద్దారెడ్డి గారు ఎంఆర్ ఆఫీస్ ముందు కూడా ధర్నా కూడా చేశారు, పెద్ద గొడవలు జరిగాయి, ఆయన భూములకు ఏదో ఆయన అడ్డుకోవడం పెద్ద ఇష్యూస్ కూడా జరిగాయి. ఈ పరిస్థితుల్లో పెద్దారెడ్డి గారు మీ పక్కన నిలబడి పార్టీలో చేర్పించే సమయంలో ఉన్నారు కదా, మరి సాంబా గారు వాటిని అంతా డైజెస్ట్ చేసుకొని ఆయన వర్గాన్ని మీతో కలిసి పని చేయడానికి ఒప్పుకుంటారా? అసలుకి ఇది లేని ఇమాజినరీ క్వశ్చన్ ఇది. ఆల్రెడీ పెద్దారెడ్డి గారికి సాంబా గారు ఆల్రెడీ మై సెల్ఫ్ అండ్ నేను సాంబశివారెడ్డి ఇద్దరం కలిసే పనిచేస్తున్నాం. అవునా? ఆల్రెడీ మొన్న కడుపులో కత్తులు లేవా? ఏ కత్తులు ఉంటాయి? జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయడం అనేది మా టార్గెట్. దాంట్లో క్రమంలో భాగంగా ఏమంటే కానీ కత్తులు ఎందుకు ఉంటాయి? కత్తులేం లేవు. ఎమ్మెల్యే టికెట్ ఆశించే వైసీపీలోకి చేరారా, లేదా జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేద్దామని చేరారా? చెప్పండి. అంటే మీరు కొన్ని విషయాలు నేను చాలా స్పష్టంగా చెప్తాను. నేను స్పష్టంగా నేను స్పష్టత లేదు దాంట్లో, ఎందుకంటే మెలిక తప్ప స్పష్టత లేదు. ఏంటంటే నేను 3 నెలల తర్వాత నేను కోఆర్డినేటర్గా సమన్వయశారు. ఆ రోజు కాదు కదా. కనుక నేను జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రయాణం చేద్దాం అనుకున్నాను. నాది ఒకటి రూల్ ఎప్పుడు కూడా, రాజకీయం అనేది ఒక సామాజిక బాధ్యత కలిగిన ప్రయాణం. ఈ ప్రయాణంలో అప్పుడు పదవులు వస్తూ ఉంటాయి, పదవులు ఉండవు. పదవులు ఉండడం అనే పదవులు ఉన్నప్పుడు ఆ పదవికి మనం బాధ్యత, దాన్ని బాగా చేయాలి. పదవి లేదనుకో దాని గురించి పెద్ద ఆలోచించి పదవులు కొట్టుకోకూడదు, నీ పరిమితులు చేసుకోకపోవడం అంతే. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి నాకు, మీ నుంచే కావాలి, అది క్లారిటీ కావాలా, ఇన్ఫర్మేషన్ క్లారిటీ కావాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలకు చేరక ముందు హైదరాబాద్లో మీరు జేసీ పవన్ రెడ్డి గారిని, దివాకర్ రెడ్డి గారిని కలిశారు. అరే బాబు, దివాకర్ రెడ్డి నేను ఆంధ్రప్రదేశ్ మా జిల్లా రాజకీయాల్లో అనంత వెంకటరామరెడ్డి గారిని ప్రిన్సిపాల్గా నేను సంబోధించేవాడిని. మా ప్రిన్సిపాల్ గారు, నేను ఎక్కడున్నా ఆయన ప్రిన్సిపాల్గా అనేవాడిని. దివాకర్ రెడ్డి గారిని గురువు గారు అనేవాడిని. నేను ఆయనతో గొడవ పడే రోజులు గురువు గారు అనేవాడిని. అసలు నేను ఆయనతో, మీకు తెలుసు ఆంధ్ర జిల్లా ఒక పెద్ద గొడవ జరిగినప్పుడు కూడా నేను అసలు చాలా హ్యాపీగా కూర్చోని మొన్న కూడా నాకు ఐలాపూర్లో అన్ని బెక్కబడి ఎట్లా ఉన్నాడు, బాగున్నాను బాగా కూర్చో గురుగారు బట్టలు బండి ఎక్కిచ్చేసి గురుగారు అని పంపించేస్తున్నా. సో దివాకర్ రెడ్డి గారికి నేను ఇప్పటికీ, నాకు దివాకర్ రెడ్డి గారి ఒక విషయం కూడా, పాలిటిక్స్ పక్క పెట్టి పాలిటిక్స్ మళ్ళీ మాట్లాడదాం. నాకు హార్ట్ అటాక్ వచ్చి హాస్పిటల్లో ఉంటే 7 రోజులు వరుసగా వచ్చినవాడు దివాకర్ రెడ్డి గారు. ఓకే. సో దివాకర్ రెడ్డి గారికి నా దగ్గర ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆ రోజు వచ్చాడు, ఆరోగ్యం బాగాలేదు అంటే వెళ్ళాను నేను. ఇట్లే వస్తా వెళ్ళాను. అప్పుడు వాళ్ళు లేరు, లేకపోతే పవన్తో మాడి వచ్చాను. మరి ఆ రోజు గురువు గారితో సంప్రదించారా? వైసీపీలోకి వెళ్తున్నా లేడు, అసలుకి లేదు, చెప్పలేదు పాపం. ఆయన చెప్పకుండానే చేరిపోయారా? తెలియదు అతనికి, చేరినాక తెలిసింది కానీ తెలియదు పాపం అతనికి. ఓకే. ఎందుకంటే ఇటీవల లేదు, నేను చూసాను. అది కూడా అప్పుడు అంటుంటారు ఆఖరికి, రెస్ నేను ఒకవేళ ఆయనకు బాగాలేదంటే రేపు కూడా భయిస్తా, బాగాలేదనుకో రేపు కూడా భయిస్తా. నాకేమి, రాజకీయం వేరు, స్నేహం వేరు కదా. స్నేహం కాదు, అది గురుత్వం. అది స్నేహం అనే మాట కాదు, అది స్నేహం. ఓకే ఓకే. కానీ అదే పెద్దారెడ్డి గారి అంశంలో మీరు జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని ఏదో కామెంట్ అనలేదు. అది ఒక మహిళ, ఎస్సీ మహిళా నాయకురాలు, మీరంటే మాకు గౌరవము, మొన్న కూడా మీరు కలిశారు, అది ఇది అన్ని విషయాలకి ఎక్కడ స్పందిస్తాం. ఒకటి నేనేం మాట్లాడినో చూసుకుంటే వాళ్ళకి అర్థమవుతుంది. ఏదో మూడ్లో అనుకుని చూసింటారు. వాళ్ళకి ఎట్లా అంటే అట్లా ఇంప్లికేట్ చేసుకునేది. అదే అసలు నాకు ఆ దృష్టిలో ఆ రోజు మాట్లాడినప్పుడు నాకు ఆ దృష్టిలో ఆ ఇష్యూ లేదు. ఓకే. ఇక్కడ ఒక అంశం మనం గమనించాలి. సింగనమల నియోజకవర్గంలో ఎల్లనూరు, పొట్లూరులో మీకంటూ ఒక క్రేజ్ ఉంది, లేదని లేదు నేనంటే, మీరు చాలా డెవలప్ చేశారట. ఆ రెండూ కూడా కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి కంట్రోల్లోనే ఉంటాయి ఇప్పటికీ కూడా. కానీ ఇక్కడ ఆలూరు సాంబశివారెడ్డి గారు, కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు, ఇది రెండు భిన్నమైన వైరుధ్యాలు కలిగిన నాయకులుగా ఉంటారు ఇద్దరు కూడా. ఇద్దరు పక్క సరిపోదు కదా. వీళ్ళిద్దరిని ఎలా మీరు సమన్వయం చేసుకుంటారు? అసలు ఎల్లునూరు, పుట్లూరులో మొత్తం పట్టుకాలి. అందుకే కదా సమన్వయకర్త అని పెట్టారు అక్కడ. సమన్వయకర్త భిన్న ధృవాలు కదా. నాకు ఇచ్చిన బాధ్యతే సమన్వయం చేసుకోమని కదా. ఓకే. చేయగలుగుతారా?
ఎందుకు అది పెద్ద అది ఇన్హరెంట్గానే వైసీపీ పార్టీలో ఒక బాధ్యత ఉంది. ఆ బాధ్యతని కార్యకర్తలు నిర్వహిస్తారు మాలాంటి వాళ్ళు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాటిని చూస్తూ ఉంటారు. సో ఈరోజున్న అంశాల్లో నాకు మీరు చెప్పే విషయాలు ఏ విషయాలు పెద్దగా అనిపిస్తలేదు. బహుశా ఒక 2-3 మంత్స్లో ఏది ఉండదు అవన్నీ. ఈరోజు వైసీపీలో శ్యామంతకమణి గారు కావచ్చు, యామిని బాలా గారు కావచ్చు, చాలా ఇన్యాక్టివ్గా ఉన్నారు. అంటే వాళ్ళు పాపం టీడీపీని వదిలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినా వాళ్ళకి ఏమాత్రం కూడా న్యాయం జరగలేదు. కనీసం పార్టీ పదవులు కూడా వాళ్ళకి ఇవ్వలేదు. వాళ్ళకి మొండి చేయి చూపించి వాళ్ళని మూలం కూర్చోబెట్టారు, తల్లి కూతురు ఇద్దరిని కూడా. మరి టీడీపీలో ఉన్నా ఏదన్నా కనీసం పదవులన్నా వచ్చేటివి. మరి వాళ్ళిద్దరిని ఎలా యాక్టివ్ చేస్తారు? నేను అంత దూరం ఆలోచించలే. ఎందుకు ఇన్ని ప్రశ్న మీరు వేసిన తర్వాత నేను ఐ విల్ గో త్రూ ఇట్. నేను చూస్తా ఆ విషయాన్ని. నిజంగానే ఆలోచించాలి. మొన్న కూడా ఏదో పెళ్ళిలో కలప తల్లి అంటే మేడం, ఎమ్మెల్సీ గారు, ఎమ్మెల్యే గారు, వాళ్ళ అబ్బాయి అందరూ కలిశారు. సరే, అశోక్ వైసీపీలో కాదండి, టీడీపీలో ఉన్నారు. ఈ పెళ్ళిలో ముగ్గురిని కలిసి అప్పుడు నాకు ఐడియా లేదు. ముగ్గురిని కలిసి అక్క బాగున్నావు అన్న, నమస్తే పెట్టి వచ్చేసాను. బాగున్నావు తమ్ముడు అంటే బాగున్నాయి. మీ ఐడియా లేదా? వేవులెంతలో వాళ్ళు లేరు అసలు. అట్లేం లేదు. అంటే నేనే చెప్పాల్సి వస్తే 100 నేను చెప్పాను 100 days అయిపోయింది. అది నేను నిజంగా వాళ్ళ గురించి నా దగ్గర నా బ్రెయిన్లో సమాచారం లేదు. ఓకే, కానీ నువ్వేమైనా సమాధానం లేదు. అంతే అంటారా? చేతికైతే మంచి బంగారు ఉంగరాలు, కడియము అన్ని కొత్త పెళ్లి కొడుకు లాగా వేశారు, బాగానే ఉంది. వాచ్ మరి అది ఏం వాచ్? నాకు టైట్ అంటే మామూలు వాచ్ అండి. ర్యాడో అయితే కొద్దిగా కాస్ట్లీ చూస్తుంటే, ర్యాడో కాదు కాబట్టి. సరే, ఆఫ్రెడ్ చేతిలో ఉన్న ర్యాడో ఉందేమో చూస్తాను. సరే, చేతి మీద ఉన్న బంగారమేనా? ఇంట్లో కూడా బంగారం అది ఉంది బాగానే లేదా? అంటే నేను ఐఎమ్ నాట్ రిచ్ మ్యాన్. ఓకే, ఐఎమ్ కంఫర్టబుల్ అంటే ఫైనాన్షియల్. ఎందుకంటే మా మిస్సెస్ ఉంది, షీఈ్ ఏ సర్జన్. ఓకే, అట్లాగే మా నాన్నగారు మిస్సెస్. నాకు కూడా మా మిస్సెస్ ఉంది, గవర్నమెంట్ ఎంప్లాయ్ కాబట్టి ఈ ఉద్యోగం ఉన్నారు. ప్రాబ్లం లేదు. మా నాన్నగారు చనిపోయే లోపలే నాకు ఇల్లు అన్నీ ఏర్పాటు చేశారు. ఇప్పటికి కూడా హైదరాబాద్లో నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటాను. నేను ఎలా ఉంటారు? ఎలా ఉంటా అంటే వేరే వాళ్ళ పేరుతో. అర్హతతో ఉంటారు? అర్హత లేదు, అవకాశం లేదు కాబట్టి మనకి ఇల్లు లేదు కాబట్టి. బంధువులు ఉన్నారు కదా ఇక్కడ ఎమ్మెల్యేలు. హైదరాబాద్లో ఉండడానికి ఇల్లు లేదు, నాన్నగారు కట్టించిన ఇంట్లోనే విద్యుత్ నగర్ సర్కిల్లో మీరు ఈ రోజుకి ఉంటున్నారు. మరి ఈరోజు ఆ రోజు 2004, 2009 నాటి రాజకీయాలు అయితే ఇప్పుడు లేవు. చాలా కాస్ట్లీ రాజకీయాలు. ఎస్సీ నియోజకవర్గాల్లో సైతం మినిమం 10 నుంచి 20 కోట్లు అయితే ఖర్చు పెట్టాలి. మినిమం అంటే మినిమం. అది ఎట్లా? మరి ఎలా? 30 లక్షలు 50 లక్షలే కదా ఖర్చు పెట్టాల్సింది. అయ్యో, మరి నిజంగా అంత అమాయకుల్లాగా కనిపిస్తున్నామా? మరి పోయిన ఎలక్షన్లో పోటీ చేశాను కదా నేను. అంతే 30, ఎంత తక్కువ 20. కాంగ్రెస్ పార్టీకి ఓట్లు లేవు కాబట్టి ఏదో అట్లా చిల్లర మీరు ఏదో టీ ఖర్చులకి, కాఫీ ఖర్చులకు, బుడ్డీలకు ఖర్చు పెట్టి ఉంటారు. బుడ్డీలకు లేదులే, టీ కాఫీ ఖర్చు బుడ్డీలు ఖర్చు పెట్టలేదు. ఊరికే సార్తో తిరిగేదే కదా, సార్ గెలిచేది లేదు, పెట్టేది లేదు అనేసి భావించుంటే తక్కువ ఖర్చు పెట్టారు. కానీ ఈసారి చాలా కాస్ట్లీ కదా. అవతల టీడీపీ ఉంటారు, యువతల మీరు వైసీపీ నుంచి ఉన్నప్పుడు బలాబలాలు తీర్చుకోవాలంటే కోట్లు కుమ్మరించాలి. సార్తో చేస్తే కోట్లు లేవు. ఏంటి నా ధైర్యమా? నా ధైర్యం అయితే నాకు అంత ఖర్చు ఉంటుందని ఫస్ట్ ధైర్యం నాకు. రెండోది ఫ్రెండ్స్ వీళ్ళంతా ఉన్నారు కదా, ఏం చేస్తారు? అసలు గతంలో మంత్రిగా ఉన్నప్పుడు ఫ్రెండ్స్ నమ్మి కొంత చేస్తేనే వాళ్ళు అల్లి సున్నా చేసి పెట్టేశారు. పాపం ఏదో వాళ్ళు కాదు, వాళ్ళ వల్ల ఉపయోగం లేదు. నేను చెప్పేందంటే వాళ్ళ నమ్మి ఎంతో చేస్తే లాస్ట్ చివరికి సున్నా పెట్టారు, సున్నా చుట్టూ పెట్టారు అనేసి. మరి ఏముంది ఈ రోజు శైలజానాథ్ గారి దగ్గర నాకు కోట్లు సాయం చేసే ఫ్రెండ్స్ ఉన్నారా? ఎలక్షన్లో అవసరమైతే చూడాలి. ఇంట్లో నేను కోట్లు ఖర్చు పెట్టి ఎలక్షన్ చేయలే కదా, తెలియదు. అదే మళ్ళీ ఇప్పుడు ఆ రాజకీయం లేదు కదా. చూద్దాం. శైలజానాథ్ గారు పాత తరం రాజకీయ నాయకుడు, కొత్త తరం రాజకీయాలు కొత్త తరంలో చేయాలి. నా దగ్గర లేని విషయాన్ని నువ్వు ఎంతసేపు అడిగినా నేను బ్రెయిన్లో ఆలోచించుకుంటాను. నిజంగా నువ్వు చెప్పిన తర్వాత నాకేదో 1-2 దాకా ఐడియా వస్తుంది బ్రెయిన్లో ఫాస్ట్గా. ఇబ్బంది ఉండదు. మా వాళ్ళు ఉన్నారు, మా ఫ్రెండ్స్ ఉన్నారు, నా క్లాస్మేట్లు ఉన్నారు. కోట్లు మళ్ళీ వేసుకుంటే కోట్లు కాదు, ఇవంటే ఇస్తారు. 100 మంది ఫ్రెండ్స్ తలా ఒక 3 అయినా అంత డబ్బులు ఎట్లా 50 లక్షలు ఏదో ఖర్చు పెట్టాల్సింది. అంతేనంటారా? అంతే కదా. ఓకే.
ఎవరైనా అట్లా అంతకంటే ఎక్కువ ఖర్చు మీరు పెట్టినా ఎస్ఎఫ్ఐ బ్యాక్గ్రౌండ్ జన విజ్ఞాన వేదిక ఇదంతా కానీ మీకు దేవుడి మీద నాకు తెలిసి నమ్మకం ఉండదు. ఇలాంటి ప్రమాణమన్నా చేయిస్తాను ఈడన్నా, కనీసం భగవద్గీత అన్న పెట్టి 2029లో నేను పోటీ చేసి ఎన్నికల నియమాల ప్రకారం నిర్దేశించిన మొత్తాన్ని ఖర్చు చేస్తాను తప్పితే అంతకు మించి ఒక్క రూపాయి కూడా నేను ఖర్చు చెయ్యను అని ప్రమాణం చేపిద్దామంటే మీకు చూస్తే అంటే నీకు సమస్య ఏంటంటే ఇప్పుడే కొత్త ప్రశ్న నా ముందు వేసావు నువ్వు. నా సమస్య ఏంటంటే ఇంతలో ఈ ప్రశ్న ఎవరు వేయలే, ఓకే నువ్వు వేసావు. నేను కూడా ఇప్పుడు ఆలోచించలే, ఆలోచిస్తా అని చెప్పాను కదా. నేను ఎవడే బ్రెయిన్లో ఆలోచిస్తాను, టైం తీసుకుంటా అని చెప్పాను కదా. ఐ డోంట్ నో ద మోడర్న్ ఈ రోజున్న ఎలక్షన్ వార్ఫేర్ గురించి నాకు తెలియదు, నిజంగా తెలియకపోవచ్చు కూడా నాకు. లెట్ పోయిన తర్వాత అర్థమవుతుంది. బట్ గెలుపు కోసం కదా ప్రయత్నం చేస్తాం. ప్రజల యొక్క అభిమానం అన్నీ ఉన్న దాంతో బేస్ చేసుకొని విల్ సీ దట్. సార్ ఫైనల్గా సింగనమలలో మీరు ఎప్పటి నుంచి యాక్టివ్ కాబోతున్నారు? పూర్తి స్థాయిలో ఎప్పుడు యాక్టివ్ కాబోతున్నారు? అంటే నువ్వు మీ దృష్టిలో యాక్టివ్ అంటే కానీ నిత్యం వారములో 5 రోజుల పాటు సింగనమలలోనే ఉండడము, ప్రజా సమస్యలు ఆలోచించడము. నెక్స్ట్ మంత్ నుంచి ఏం పెద్దగా ఏం లేదు. అధికార పక్షం మీద వస్తున్న విమర్శలు కావచ్చు, వాళ్ళు చేస్తున్న ఏదైనా ఆరోపణలు కావచ్చు, ఏదో ఒకటి వస్తుంటాయి కదా రోజు కూడా, ఉద్యోగస్తుల వల్లనో ఇసుకల వల్లనో దేంట్లోనో వాటి మీద పోరాటాలు. సింగనమలలో ఉన్న ప్రజలతో పాటుగా అసలు ఇప్పటికే ఆల్రెడీ మూవింగ్ విత్ దెమ్, బట్ నాకు కొద్ది కమిటీలు అవన్నీ వేసుకోవాల్సిన అవసరం ఉంది. అన్నీ ఇప్పుడు ఆల్రెడీ 18th అని చెప్పి ఈ 10 daysలో ఫినిష్ చేస్తాను. కాంగ్రెస్ పార్టీ నుంచి ఏదైనా క్యాడర్ మీతో వచ్చిందా? అది నేను మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. మీ ఆత్మీయ మిత్రుడు అంటే మీ తమ్ముడు లాంటి వాడు అనుకోవచ్చు, దాదా గాంధీ ఇంకా అక్కడే ఉండిపోయినారు కదా అసలు మీ వెంట. మీరు దాదా గాంధీ గారి ఫోన్ నెంబర్ చెప్తారు, మీరు అడిగితే సరిపోతుంది, నన్ను అడుగుతారు ఎందుకు? సో దట్ ఈజ్ మీరు అడగకూడదు, నేను చెప్పకూడదు. అంతే ఒకటి, ఎవరైనా కానీ నాతో సేల్ అవుతాము అంటే నేను వాళ్ళ బాధ్యత తీసుకుంటాను ఎప్పుడు కూడా. సో ఏముంది, ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీకాకుళం నుండి అనంతపురం వరకు మనం గ్రోన్ చేసిన పిల్లలు చాలామంది ఉన్నారు. అంత మాత్రాన వాళ్ళందరినీ వాళ్ళ ఇష్టం వాళ్ళు మాట్లాడాలి, అంతేగాని నేనే అది కాదు. కనుక అది అవసరం లేని ప్రశ్న. అది మీరు ఫైనల్గా తెర మీదకి వచ్చినప్పుడు యాక్టివ్ అయిన రోజు మీ వెనకాల శమంతకమణి గారు, యామిని బాల గారు, వారితో పాటు అటు యలనూరు పుట్లూరులు వాళ్ళ అడ్డాలుగా ఉంది కాబట్టి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు వర్గం కావచ్చు, ఆలూరు సాంబశివారెడ్డి గారు వర్గాన్ని, మొన్న ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థిని, వీళ్ళందరినీ కూడా ముందు పెట్టుకొని రాజకీయం చేస్తారా? నాకు అట్లా ఇగోసాలు లేవంటారు. ఇగోసని కాదు, పాలిటిక్స్ ఇవి. నేను పెద్దగా అబ్బాయికి ఉండదు, అబ్బాయి ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు అందరూ కలిసి అందరి యొక్క గతంలో పాలిటిక్స్ ఇప్పుడు చాలా తేడా ఉంది కదా. డౌన్ కావాలి కాదు నాగరాజు గారు, మీకు చెప్పాను 6 నెలల తర్వాత నాతో ఇదే డిస్కస్ చేద్దాంలే అని చెప్పాను నేను. ఖచ్చితంగా 6 నెలల తర్వాత ఇదే సమయం ఓకేనా? డిస్కస్ చేద్దాం. సరే ఓకే. మరి సైకా శైలజానాథ్ గారు 6 నెలల తర్వాత నన్ను చూడండి అంటారు, అంతవరకు వేచి ఉండండి. ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత శైలజానాథ్ గారు మనసు విప్పి మాట్లాడారా లేదా అన్నది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. నమస్తే సార్. నమస్తే.